ప్రణామాలండి. ప్రార్థనతో మొదలు పెడతాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇవాళ మనం జీవుడి గురించి చెప్పుకుంటున్నామండి, జీవతత్వం గురించి. సో జీవతత్వంలో భాగంగా భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 21వ శ్లోకం చెప్పుకోబోతున్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ. వేదావినాశినం నిత్యం యయేనం అజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. వేద తెలిసినవాడు, అవినాశినం నాశము లేనిది, నిత్యం నిత్యమైన, యహ ఎవడు, ఏనం ఈ ఆత్మను, అజం పుట్టుక లేనిది, అవ్యయం మార్పు లేని దానిని, కథం ఎట్లు, సహ పురుష ఆ పురుషుడు అతడు, పార్థ ఓ అర్జున, కం ఎవడిని, ఘాతయతి చంపించును, హంతి చంపును, కం ఎవడిని. అనువాదం: ఓ పార్థ, ఆత్మ నాశము లేనిదని, నిత్యమైనదని, పుట్టుక లేనిదని, క్షయము లేనిదని ఎరిగిన వ్యక్తి ఎవరైనను ఎట్లు చంపును లేదా ఎట్లా చంపించును అనేది ఇక్కడ చెప్పబడింది. హరే కృష్ణ. ఎవరైనా కూడా భాష్యం చదువుతారా? ఇక్కడ హ్యాండ్స్ రేజ్ చేసిన వాళ్ళు. ఓకే, లక్ష్మీ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి ప్రతిదీ దానికి తగిన ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. పూర్ణ జ్ఞానంలో నెలకొన్నవాడు ఎక్కడ ఏ విధంగా దానికి తగిన ప్రయోజనంలో ఉపయోగించాలో ఎరిగి ఉంటాడు. అదే విధంగా హింసకు కూడా దాని ప్రయోజనము ఉన్నది. దానిని ఏ విధంగా ప్రయోగించాలనేది జ్ఞానవంతునికి తెలిసి ఉంటుంది. శాంత స్వరూపుడైన న్యాయాధిపతి హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష విధించినా నిందనీయుడు కాడు. ఎందుకంటే న్యాయ సూత్రాలను అనుసరించే అతడు మరొక వ్యక్తి పట్ల హింసను ఆదేశిస్తున్నాడు. హంతకునికి మరణశిక్ష విధించాలని, అప్పుడు తాను చేసిన మహాపాపానికి అతడు తదుపరి జన్మలో దుఃఖము అనుభవించకుండా ఉండగలడని మానవ ధర్మశాస్త్రమైన మను సంహిత సమర్థించింది. కనుక హంతకుడిని ఉరితీయడం అనే రాజదండన నిజానికి లాభకరమే. అదే విధంగా శ్రీకృష్ణుడు యుద్ధానికి ఆదేశించినప్పుడు ఆ హింస పరమన్యాయము కొరకేనని నిర్ణయించాలి. ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుని కొరకు చేసే యుద్ధ కార్యంలో జరిగే అట్టి హింస అసలు హింసే కాదని చక్కగా ఎరిగి ఆదేశ పాలన చేయాలి. ఎందుకంటే ఏ విధంగానూ మనిషి నిజానికి ఆత్మ చంపబడదు. అందుకే న్యాయ పరిపాలనకు నామమాత్ర హింస అనుమతింపబడింది. శస్త్రచికిత్స రోగిని బాగు చేయడానికి ఉద్దేశింపబడింది, కానీ చంపడం కొరకు కాదు. అందుకే శ్రీకృష్ణుని ఆదేశం మేరకు అర్జునుడు చేయబోయే యుద్ధం జ్ఞానపూర్ణమే అవుతుంది. అందులో పాపానికి అవకాశమే లేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. ఇక్కడ ఈ శ్లోకంలో 2 విషయాలు తెలుసుకోవచ్చు అండి. ఆత్మ యొక్క నిత్యం, ఏ విధంగా ఆత్మకి పుట్టుక అనేది లేదు, చావు అనేది లేదనేది ఒక ముఖ్యమైనటువంటి విషయము. ఆ తత్వము, ఆ తత్వానికి ఉన్నటువంటి అప్లికేషన్ ఈ
కురుక్షేత్ర రణరంగంలో ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఆత్మకి చావు లేదు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నువ్వు ఎవరైతే యుద్ధానికి వచ్చారో, యుద్ధం చేయడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళని చంపడంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అయితే దీన్ని చాలా మనం తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, చంపేది ఎవరు, చనిపోయేది ఎవరు అంటే చంపేది ఎవరు, చనిపోయేది ఎవరు, కం ఘాతయతి హంతికం, ఎవరు చంపుతున్నారు, ఎవరు చనిపోతున్నారు అంటే దాని అర్థం అసలు ఎవరు చనిపోవడం లేదు, ఎవరు చావడం లేదని. అంటే దాని అర్థము మనము జ్ఞానం ద్వారా తెలుసుకోవాలండి. ఇది లేకపోతే మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ హింసని ప్రేరేపణ చేస్తున్నారు అనే విధంగా మనకు అనిపించవచ్చు అర్థం చేసుకోకపోతే సరిగ్గా. సో కంగాత హతి అంతికం అంటే ఇప్పుడు చంపేది ఎవరు, చంపేది ఎవరు, చనిపోయేది ఎవరు అంటే ఇక్కడ చంపేది అర్జునుడు అని అనుకుంటున్నాడు తనని తాను, నేను చంపబోతున్నాను అని అనుకుంటున్నాడు. అయితే అది అహంకార విమూఢాత్మ అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. అంటే ప్రకృతి గుణాల ప్రకారంగా మృతి మనిషి కూడా పనిచేస్తాడు. సో సత్వగుణంలో ఉండేవాళ్ళు సాత్వికమైన పనులు చేస్తారు, రజోగుణంలో ఉండేవాళ్ళు రాజసికమైన పనులు చేస్తారు, తమగుణంలో ఉండే తామసికమైనటువంటి పనులు చేస్తారు. అవునా? ఇప్పటివరకు వాళ్ళు దుర్యోధనుడు, కౌరవులు వాళ్ళందరూ కూడా రజస్తమో గుణాలలో ఉంటూ చాలా అన్యాయం చేయడం అనేది జరిగింది. వాళ్ళు పాండవులకి చాలా అన్యాయం చేశారు. సో ధర్మం ప్రకారంగా యుద్ధములో హింస చేయడం అనేది తప్పు కాదు అని మనకి శాస్త్రం చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ అది ఏ విధంగా హింస తప్పు కాదు అంటే ప్రతిదానికి, ప్రతి వస్తువుకి ఒక ప్రయోజనం అనేది ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ శిల ప్రభుపాదుల వారు. ప్రతి వస్తువుకి ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. ఇప్పుడు దండన ఇప్పుడు ఎవరినైనా దండించడం అనేది మంచిది కాదు, ఎవరినైనా కూడా మనం శాంతంగా మాట్లాడడమే మంచిది. కానీ ఇప్పుడు ఒక పశువు ఉందనుకోండి, ఆ పశువుకి చెప్తే అర్థం కాదు, దానికి కొడితే దానికి అర్థమవుతుంది. అంటే దానికి కొట్టాలి, కొడితేనే అర్థమవుతుంది. అదే విధముగా దండన అనేది అవసరం ఉంటుంది. రాజకార్యం చేసేటప్పుడు, రాజ్యాన్ని ఏలేటప్పుడు క్షత్రియులు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాలించాలి కాబట్టి రాజదండన వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే న్యాయాధీశుల దగ్గరికి చాలా కేసెస్ వస్తాయి, రాజు దగ్గరికి చాలా కోర్టు కేసెస్ వస్తాయి. కోర్టు కేసెస్లో కొంతమంది చాలా తప్పు చేసిన వాళ్ళు కూడా వస్తారు, అంటే హంతకులు కూడా వస్తారు. ఇప్పుడు హంతకుడు వచ్చినప్పుడు వాళ్ళపైన అక్కడ ఉన్నటువంటి న్యాయాధికారి ఎవరైతే ఉన్నారో, కోర్టు జడ్జి అయితే ఎవరు ఉన్నారో వాళ్ళపైన కరుణ చూపించరు. వాళ్ళకి వాళ్ళ న్యాయశాస్త్రంలో అంటే కోర్ట్ కాన్స్టిట్యూషన్లో ఏముందో, అంటే సపోజ్ వీళ్ళకి ఇటువంటి పని చేసినట్లయితే వీళ్ళకి మరణదండనే అని ఉన్నట్లయితే కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు ఇచ్చేస్తారు. సో అది ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం కోపంతో ఇవ్వడం లేదు జడ్జి అనేవాళ్ళు, జస్ట్ వాళ్ళు అందులో ఉంది న్యాయశాస్త్రంలో న్యాయ సూత్రాల ప్రకారంగా ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి వస్తువుకి ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. అయితే మనం ఎలా వాడుతున్నామో అనేది ఇంపార్టెంట్. దాన్ని అది మనము మన కోసమని వాడుకుంటున్నామా, తప్పుగా వాడుకుంటున్నామా అనేది ముఖ్యం. ఇప్పుడు మనకి వచ్చినటువంటి చిక్కే ఇది. మనుషులందరూ ఏం చేస్తారంటే ఇచ్చినటువంటి ఒక సిస్టమ్ని దురుపయోగం చేస్తారు. అది ఎలాగా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి శాంక్షన్ చేసే అథారిటీ ఇచ్చారనుకోండి. గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన ఏంటంటే ప్లాన్ శాంక్షన్ చేసే అథారిటీ ఇచ్చారు. ఆయనకి ఇచ్చినటువంటి ఈ పొజిషన్ ఏంటంటే ఆయన ప్లాన్ చూసి, ప్లాన్ సరిగ్గా ఉందా లేదా చూసి దాని ప్రకారంగా కరెక్ట్గా ఉంటే అప్రూవ్ చేయాలి, సరిగ్గా లేకపోతే రిజెక్ట్ చేయాలి. అది ఆయన పని, అంతే. ఆయన ఏంటంటే గవర్నమెంట్కి సేవకుడు. అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఆ పోస్ట్ తయారు చేసింది ఎవరో ఒకరికి ఛాన్స్ ఇచ్చి బాగా ఎంజాయ్ చేయని అని అలా దాని గురించి చేయలే, పోనీ వీడైనా బాగా తినని అనడానికి చేయలేదు. అది కాదు పోస్ట్ అనేది. ఆ పోస్ట్ అనేది ఉన్నది ఎందుకు? అది గవర్నమెంట్కి హెల్ప్ చేయడానికి. ఏం హెల్ప్ చేయాలి? కరెక్ట్గా అంత రెగ్యులేటెడ్గా ఉందనేది చెక్ చేయాలి. లేకపోతే ఇన్స్పెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్తారు ఒక్కొక్క ఫ్యాక్టరీకి. ఆ ఇన్స్పెక్టర్ ఉన్నది, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నది ఫుడ్ ఇన్స్పెక్షన్ చేయడానికి మాత్రమే.
ఆయన ఆయన రూల్స్ ప్రకారంగా ఆయన పనిచేయాలి, అంతేగాని ఆయన కోసం ఆయన పని చేయకూడదు. అంటే ఇది నా కోసం చెప్పారు, ఇది నా ఆనందం కోసం తయారు చేశారు, ఈ పోస్ట్ నాకు ఇచ్చిందే, నేను కొనుక్కున్నాను, డబ్బులు వేసాను అనుకోవడానికి వీలేదు, అది తప్పు, అది అధర్మము. అలా చేయమనట్లేదు, అంటే దురుపయోగం చేయమనట్లేదు. ఇప్పుడు నువ్వు క్షత్రియుడు కాబట్టి, యుద్ధంలో ఉన్నావు కాబట్టి, నీ దగ్గర గాంధీవం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేయమని చెప్పట్లేదు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు ఒక ఆయన జగద్భర్త ప్రభు సాక్షి, ఆయన భగవంతుడు పరమాత్మ, ఆయనకు అన్నీ తెలుసు. ఎవరెవరికి ఏ టైంలో ఎలాంటి దండన ఇవ్వాలి అనేది భగవంతుడికి చాలా బాగా తెలుసు. దండో దమయతాం అస్మి అంటాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో. అంటే ఆయన దమయతాం దండం, ఆయన పనిష్మెంట్, దండం అన్నమాట. కాబట్టి ఆయన శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ అర్జునుడికి, నువ్వు తెలుసుకొని ఏ విధంగా అయితే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తన రూల్స్ ప్రకారంగా స్ట్రిక్ట్గా ఉంటాడో, కొంతమందిని క్యాన్సిల్ చేసేస్తాడు, కొంతమందికి అప్రూవ్ చేసేస్తాడు, అలాగా నువ్వు అది తెలుసుకొని, అంటే అక్కడ జ్ఞానంతో, జ్ఞానం ఏంటి అక్కడ జ్ఞానం ఏంటంటే అసలు ఈ పోస్ట్ అనేది ఎందుకు ఉంది, ఫుడ్ ఇన్స్పెక్టర్ కింద ఎందుకు కూర్చోపెట్టారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ కింద ఎందుకు కూర్చోపెట్టారంటే ఎవరు కూడా చెడు పదార్థాలని భోజనంలో వేయకుండా, లేకపోతే తినాల్సినటువంటి తినుబండారాల్లో వాళ్ళు కనుక తినకూడనటువంటి విషయాలని, కెమికల్స్ని వేస్తే ప్రజలకి హాని కలుగుతుంది. కాబట్టి ఆ ప్రజలకి హాని కలగకుండా ఉండడానికి, ఆపడానికి ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఆ పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది జ్ఞానం, ఇది ఈ విషయాన్ని పట్టుకోవాలి ఆ ప్రభుత్వ అధికారి. అది తెలుసుకొని ఆయన ఏం చేయాలి, ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలో అక్కడ స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. ఆయన సపోజ్ ఎవరికైనా ఒకటి క్యాన్సిల్ చేసేస్తాడు, వాళ్ళు అప్పుడు వచ్చి అంటారు, సార్ మేము ఇందులో 50 కోట్లు పెట్టాము, 100 కోట్లు పెట్టాము, 200 కోట్లు పెట్టాము, సారీ నేనేం చేయలేను, క్యాన్సిల్ అంతే. ఎందుకంటే మీరు వాడేటువంటి పదార్థాలు హానికారకమైనటువంటి వాడుతున్నారు, మీరు కెమికల్స్ వేస్తున్నారు, దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ప్రజలకు, కాబట్టి మీ లైసెన్స్ క్యాన్సిల్, మీరు ఎన్ని కోట్లైనా పెట్టుండవచ్చు, నేను క్యాన్సిల్ చేస్తున్నాను. అప్పుడు వాళ్ళు అంటారు, నేను మీకు కొంచెం ఇస్తాను, మీరు కొంచెం ఓకే చేయండి, అప్పుడు మీరు బాగా మీ లైఫ్ సెట్ అయిపోతుంది. ఇలాగా అప్పుడు ఏంటంటే అహంకార విమూఢాత్మ, సరే నేను చేస్తాను, నాకు నచ్చినట్టుగా చేస్తాను, నువ్వు కొంచెం నాకు ఇచ్చేయి. ఇది చూసారా, అంటే అది వేరే, అది అజ్ఞానంలో చేస్తున్నారు, అది తప్పు చేస్తున్నారు, అది అధర్మం. అలాగే ఇక్కడ అర్జునుడు ఈ న్యాయంగా చూసినట్లయితే ఆ సామ్రాజ్యం అంతా కూడా వాళ్ళకి చెందినటువంటిది, పాండవులకు చెందినటువంటిది. వాళ్ళు మోసం చేసి వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకున్నారు, అర్జునుడి దగ్గర, పాండవుల దగ్గర కౌరవులు. కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసేసుకోవడం అనేది అందులో ఎటువంటి తప్పు అనేది లేదు. అది కూడా ఎందుకు, ఇలా క్షత్రియుడు కాబట్టి, క్షత్రియుడు అది కూడా యుద్ధంలో తీసుకుంటున్నాడు కాబట్టి, క్షత్రియుడు యుద్ధం చేసి గెలిచి తనది తాను తీసుకున్నాడు కాబట్టి అందులో ఎటువంటి అన్యాయం అనేది లేదు, తప్పు అనేది కూడా లేదు. అదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మికంగా చెప్తున్నారు. ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని కలుపుతూ చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు శ్లోకంలో ఆత్మకు ఎన్నడూ జననము కానీ మరణము కానీ లేదు. ఆత్మ జన్మించలేదు, జన్మించదు, జన్మించబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు అని చెప్తున్నారు ఆ విషయాన్ని. అది చెప్పిన తర్వాత దాన్ని కంటిన్యూస్గా ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. వేదా వినాశనం నిత్యం యయేనం అజం అవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతి కమన్. ఆత్మకి జననం కానీ మరణం కానీ లేదు. ఆత్మ జన్మించదు, జన్మించలేదు, జన్మించదు, జన్మించబోదు. అంటే భవిష్యత్తులో కూడా జన్మించదు, భూతకాలంలో కూడా జన్మించలేదు, వర్తమానంలో కూడా జన్మించదు. ఎప్పుడు ఆత్మకు అసలు జన్మ అనేది లేదు. ఏ విధంగా అయితే ఇప్పుడు నీళ్లు గాలి కలవు, అవి రెండు కలవు. కానీ నీళ్లు గాలి కలిస్తే బుడగ అవుతుంది. ఆ బుడగ అప్పుడు నీళ్లు గాలి కలిసినా కూడా అందులో నీళ్లు గాలి కలిసి లేవు, బుడగ వేరేగానే ఉంది, నీళ్లు వేరేగా ఉన్నాయి. కానీ ఒక షేప్ లాగా ఫార్మ్ అయింది. తాత్కాలికంగా కాసేపు బుడగలా కనిపించింది, తర్వాత బుడగ పోయింది. తర్వాత నీళ్ళలోకి వెళ్ళిపోయాయి, గాలిలోకి వెళ్ళిపోయింది. అదే విధముగా ఆత్మకి ఈ శరీరానికి సంబంధం అనేది లేదు. కానీ ఈ మాయ భౌతిక ప్రకృతి అనేది ఏం చేస్తుందంటే ఆ రెండింటిని కలుపుతుంది బుడగలాగా తాత్కాలికంగా. తర్వాత అది వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకొక బుడగ వస్తుంది, తర్వాత ఇంకొక శరీరం వస్తుంది. శరీరాలు మారుతూ ఉంటాయి.
ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఇప్పుడు అర్జునుడు ఏమని ఆలోచిస్తున్నాడంటే కురుక్షేత్ర యుద్ధంలో, ఇప్పుడు నేను యుద్ధాన్ని చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు అనమాట. యుద్ధాన్ని నేను ఎందుకు చేయాలి, ఈ యుద్ధాన్ని నేను చేస్తే ఏం జరుగుతుంది, నాకు పాపం అంటుకుంటుంది అనుకుంటున్నాడు. ఎందుకంటే నేను నా బంధువులని చంపాలి. బంధువులని చంపడం అనేది పాపమే కదా. అలాగే బంధువులను చంపాలి. బంధువులు చంపితే ఏమవుతుంది, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు ఒక యుద్ధంలో ఒక జడ్జి చనిపోయాడంటే వాళ్ళ కుటుంబం నాశనం అయినట్టు కదా. ఒక తండ్రి చనిపోయినట్టు, లేకపోతే ఒక భర్త చనిపోయినట్లు అవుతుంది, అవునా? మరి ఇప్పుడు ఈ బంధువులను చంపేస్తే ఈ కుటుంబాలు వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు కదా. ఆ కుటుంబాలన్నీ మా కుటుంబమే కదా, మేమందరం కురువంశీయులమే కదా. అంటే మా వంశ వాళ్ళని మేమే చంపుకుంటామా? అలా ఎవరైనా వాళ్ళు చంపుకుంటారా? మన వాళ్ళని ఎవరైనా బాధపెట్టడానికి వస్తే మనం ఫైట్ చేస్తాం మన తరఫున, అంతేగాని మన వాళ్ళనే మనం చంపుకుంటామా అంటున్నాడు అనమాట. మన ఫ్యామిలీలో ఉండే వాళ్ళు మనం చంపుకుంటాం, వాళ్ళ ప్రొటెక్షన్ మనం చేయాల్సినటువంటి బాధ్యత మంది కదా. మరి ఇంత తప్పు చేస్తే నా సొంత తాతగారిని, నా సొంత నాకు చదువు చెప్పినటువంటి గురువు గారిని చంపితే మరి కరెక్టా? అది ఎంత పాపం, ఇది మహాపాపం కదా అని ఆయన ఆలోచిస్తున్నాడు. ఆ విధంగా ఆలోచిస్తున్నాడు. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, నువ్వు చంపితే కదా పాపం వస్తుంది. అసలు చంపేది ఎవరు? నువ్వు చంపుతున్నావా? నువ్వు చంపుతున్నావు అని అనుకున్నట్లయితే నీకే పాపం వస్తుంది. కానీ నువ్వు చంపుతున్నావు అని అనుకోవద్దు, ఎందుకంటే నువ్వు ఆత్మవి కాబట్టి అని చెప్తున్నాడు అనమాట. అదేంటి శ్రీకృష్ణ భగవానుడు చంపేయమంటున్నాడా అని మనకు ఆలోచన వస్తుంది. చంపేయమంటున్నావా అని అంటే ఏమంటున్నా అంటే, ఇక్కడ ఉన్నటువంటి శరీరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరివి కూడా నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లుగా ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించను. అంటే ఇప్పుడు అర్జునుడు వీళ్ళని చంపకపోయినా వీళ్ళు ఎలాగో ఆ శరీరం పడిపోవాల్సిందే అంటే అర్జునుడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు. శరీరం ఏది, ఆత్మ ఏది అని. అంటే భీష్ముడిని శరీరము అని అనుకుంటున్నాడు, ద్రోణుడిని శరీరము అని అనుకుంటున్నాడు. అదే విధముగా వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో కౌరవ సోదరులు, వాళ్ళందరినీ కూడా శరీరాలు అని అనుకుంటున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు తాత్వికంగా గుర్తు చేస్తున్నాడు, వీళ్ళందరూ శరీరాలు కాదు, వీళ్ళందరూ ఆత్మలు. నువ్వు కూడా శరీరానివి కాదు, నువ్వు కూడా ఆత్మవి. నేను చంపుతున్నాను అంటే ఏంటి అర్థం? నేను చేస్తున్నాను అనేటువంటి భావన అదే కర్మకి కారణం. నేను చేస్తున్నాను, దాన్ని అహంకారం అంటారు. అహంకారం అంటే నేను చేశాను అని కొంతమంది చెప్పుకుంటారు. ఇది నేనే చేశానండి అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. చూసారా ఎంత బాగా చేశాను అంటారు. చూసారా నేను ఎంత బాగా చేశాను అని అనుకుంటే అదే ఒక అజ్ఞానం. అది నేను చేయడం కాదు, అది చేయడానికి ఎన్నో అక్కడ 5 విషయాలు ఉన్నాయి చేయించేటువంటివి, అవునా? చేసేటువంటి ఇంద్రియాలు ఉంటాయి, దైవం ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. 5 విషయాలు చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చేయించేవి, ఒక పని చేసేది. కాబట్టి నేనే చేశాను అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే అక్కడ గుణాలు కూడా ఉంటాయి. గుణాలు మన చేత పనిచేస్తుంటాయి. ఇప్పుడు త్రిగుణాలలో మనం పనిచేస్తుంటాము. ఒకప్పుడు రజోగుణంలో ఉంటాం, ఒకప్పుడు తమోగుణంలో ఉంటాం, అప్పుడు సత్వగుణంలో ఉంటాం. ఇప్పుడు చిన్నపిల్లాడు వచ్చి అడిగాడు అనుకోండి, నాకు మార్కులు తక్కువ వచ్చాయమ్మా అంటే మీరు మంచిగా హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు ఓకే పర్వాలేదులే నెక్స్ట్ టైం చదువుకో అంట. కొంచెం కోపంగా ఉన్నప్పుడు కొట్టేస్తారు. అదే గుణాల ప్రభావంగా మనం పనిచేస్తాం. కాబట్టి గుణాలు పనిచేస్తూనే మనం ఏం చేయడం లేదు. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు జ్ఞానంలో పనిచేయి, గుణాతీతముగా పనిచేయి, కానీ పని మానద్దు, పని చేయడం మానద్దు. క్షత్రియుడి ధర్మమే హింస. ఇప్పుడు అదేంటండి హింస చేయమంటున్నారు అంటే, క్షత్రియుడి ధర్మం అలాంటిది. అంటే వాళ్ళ డ్యూటీ ఉన్నదే అది, వాళ్ళ డ్యూటీనే అది. ఇప్పుడు అది ఎలాగంటే, ఇప్పుడు ఉరిశిక్ష వేయడానికి జడ్జి ఉంటాడు. ఆ జడ్జి పని ఏంటంటే, ఆ జడ్జి పని ఉన్నది, ఆయన కూర్చున్నదే అక్కడ, అది ఆ ఆయన కోర్టు కింద కూర్చోబెట్టాడంటే, కోర్టు జడ్జి కింద ఆయన చేయాల్సిందే అది. ఏంటి, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షణ చేయాలి, ఎవరైనా కరెక్ట్గా చేస్తే వాళ్ళకి రివార్డ్ చేయాలి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, ఆయన పనే అది. అదేవిధంగా సపోజ్ ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడు అనుకోండి. సెక్యూరిటీ గార్డు ఒక దొంగ వచ్చాడు, దొంగ వచ్చి లోపలికి వెళ్ళిపోతున్నాడు, ఇతని చేతిలో ఒక కర్ర ఉంది, అయ్యో కర్ర వాడికి తగులుతుందేమో అని అనుకుంటే అక్కడ దొంగతనం జరుగుతుంది. సో ఈయన పని చేసినట్టు అవ్వదు, ఈయన పనే ఆ కర్ర వాడడం.
సో అలాగే ఇక్కడ క్షత్రియుడి పని ఏంటంటే శస్త్రాలను తీసుకోవడమే క్షత్రియుడి పని. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా గుణకర్మ విభాగ సహా. గుణముల ప్రకారము, కర్మల ప్రకారము ఈ వర్ణములు అనేవి ఉంటాయి. ఈ క్షత్రియుడి యొక్క ధర్మము, ఆ క్షత్రియుడి యొక్క స్వధర్మం ఏమిటంటే హింస అనేదే క్షత్రియుడి యొక్క స్వధర్మం. ఏంటంటే రక్షించడము, ఈశ్వరత్వము, అందరినీ రక్షించడము, దానం ఇవ్వడము, ఇవన్నీ కూడా క్షత్రియుడి యొక్క లక్షణం. క్షత్రియ అంటేనే పేరులోనే ఉంది. క్షతి అంటే ఇతరులకు, ప్రజలకి క్షతి కలగకుండా చూసుకుంటాడు. అంటే ఇప్పుడు ఒకళ్ళని ఆపడం వల్ల 1000 మందికి దెబ్బ తగలకుండా ఉంటుంది. ఏ విధంగా అంటే మనం చూస్తాం, శత్రు సైన్యం వస్తుంది యుద్ధం చేయడానికి. ఆ శత్రు సైన్యాన్ని ఆపకపోతే ఆ శత్రు సైన్యం వచ్చి పట్టణం లోపలికి వచ్చి ఉన్న వాళ్ళ నగరంలో ఉండేటువంటి వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా కూడా దోచుకొని వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళని ఆపితే, అక్కడ శత్రువుల్ని ఆపినట్లయితే ఎంతోమంది కాపాడబడతారు. కాబట్టి వీళ్ళ కోసమని వీళ్ళని కాపాడేటువంటి బాధ్యతని తీసుకున్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో, ధర్మం ప్రకారంగా యుద్ధంలో నిలబడి ఎటువంటి పక్షపాతం లేకుండా, ఎటువంటి వీక్నెస్ కూడా లేకుండా ధైర్యంగా అక్కడ పోరాడి అక్కడ శత్రువుల్ని చంపాలి. ఇప్పుడు బార్డర్లో సైనికులు ఉన్నారు, ఆ సైనికులు మన పైన యుద్ధం చేస్తున్నారు. మన రీసెంట్గా ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు కూడా అయ్యయ్యో వీళ్ళు చనిపోతే ఎలాగా, వీళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఏమైపోతారు, ఇట్లా ఆలోచిస్తూ కూర్చుంటే ఏమవుతుంది నెక్స్ట్? ఆ యుద్ధంలో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి ఆ శత్రువులందరూ కూడా ఓడగొట్టి లోపలికి వచ్చేసి ఇక్కడంతా విధ్వంసం చేసి ఎంతోమందిని చంపేసి చాలా నాశనం చేసేసి ఇక్కడ ఉండేటువంటి ప్రశాంతతనంతా కూడా పాడు చేసేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో పనిని, వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలుసుకొని చేస్తున్నారు. వాళ్ళు ఊరికేనే చేయడం లేదు. ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఇప్పుడు శస్త్రచికిత్స చేసినప్పుడు అప్పుడప్పుడు ఇబ్బంది కలిగించాల్సి ఉంటుంది. అవునా? ఒక పేషెంట్కి ఏ విధంగా హింస అంటే, ఇప్పుడు శస్త్రచికిత్స చేయాలి. అవునా? మనం ఇప్పుడు కాలికి సర్జరీ చేయాలండి, దాని ఏమంటారు, నీ ఆపరేషన్, నీ కరెక్షన్ ఆపరేషన్ చేయాలి, బైపాస్ సర్జరీ చేయాలండి. ఇప్పుడు బైపాస్ సర్జరీ చేసినప్పుడు మరి మనకి ఎనస్థీషియా ఇవ్వాలి, తర్వాత మనం ఇక్కడ కట్ చేయాల్సి ఉంటుంది. డాక్టరు చేసిన తర్వాత వాళ్ళకి చాలా రోజులు పడుకొని ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, చాలా ఇబ్బంది పడతారు, చాలా నొప్పేస్తుంది, చాలా హింస. మరి డాక్టర్ గారు ఎందుకు హింస చేస్తున్నారు? డాక్టర్ గారు హింస చేస్తున్నారా అంటే అది హింస కాదు. ఎందుకు అంటే అక్కడ ఉండేటువంటి ఆ పేషెంట్ని నయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పేషెంట్కి, అక్కడ ఉండేటువంటి జబ్బు ఉన్నటువంటి రోగికి ఒక రోగం అనేది ఉన్నది. ఆ రోగాన్ని నయం చేయాలి. ఆ రోగాన్ని నయం చేయాలంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ఆ ట్రీట్మెంట్లో భాగంగా ఏదైనా చేదైన పదార్థం తినమని చెప్పవచ్చు, లేదా చాలా ఇష్టమైనటువంటి పదార్థాన్ని తినవద్దని చెప్పవచ్చు, లేకపోతే వాళ్ళని చాలా ఇబ్బంది కలిగేలాగా ఒక సర్జరీ, డెంటల్ సర్జరీ చేయొచ్చు, పళ్ళు పీకడానికి నొప్పి ఇవ్వచ్చు. కానీ ఒకసారి ఆ సర్జరీ అయిపోయి హీలింగ్ అయిపోయిన తర్వాత హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి నీ సర్జరీ అయిపోయిందంటే హాయిగా నడవచ్చు. అవునా? ఒకసారి ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ అయిపోయిందంటే ఆ మనిషి బతుకుతాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వీడికి మంచి జరుగుతుంది అనే భావనతోటి చేస్తున్నారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఉండేటువంటి కౌరవులకు కూడా నువ్వు మంచి చేసిన వాడివే అవుతావని. అదేలాగా చంపేస్తే మంచి చేయడం ఏంటి అంటే, ధర్మము ప్రకారంగా వాళ్ళు చేసినటువంటి తప్పు, వాళ్ళు చేసినటువంటి పాపాలు, వాళ్ళు చాలా పాపాలు చేయడం అనేది జరిగింది. అవునా? పాండవులని వాళ్ళు బయటికి పంపించేశారు, వాళ్ళ రాజ్యం నుంచి వాళ్ళని తరిమేశారు. తర్వాత ద్రౌపదీదేవిని వాళ్ళు వస్త్రాపహరణం చేశారు. అంటే నిండు సభలో వాళ్ళు నుంచోపెట్టి వస్త్రాలను తీయడానికి ప్రయత్నం చేశారు. అంతకన్నా అవమానం వేరే ఇంకొకటి ఉంటుందా? ఇంతకన్నా తప్పు వేరే ఇంకొకటి ఉంటుందా? వాళ్ళని వాళ్ళ ధర్మం చేసుకోనివ్వకుండా వాళ్ళని చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి ధర్మమే అది. క్షత్రియులు అంటేనే భిక్షాటన చెయ్యకూడదు అని శాస్త్రం చెప్తున్నది. భిక్షాటన ఎప్పుడు కూడా క్షత్రియుడు భిక్షాటన చేయకూడదు, క్షత్రియుడు వైశ్యుడు కూడా అవ్వకూడదు, క్షత్రియుడు ఎవరి కింద పని చేయకూడదు. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో చేయాల్సిన పరిస్థితి వేరే, వాళ్ళు అజ్ఞాతవాసంలో పని చేశారు, కానీ క్షత్రియుడు పని చేయకూడదు ఎవరి కింద. వాళ్ళు చేయాల్సిందల్లా ఖచ్చితంగా వాళ్ళు ఏదో వాళ్ళకి ఒక గ్రామానికైనా వాళ్ళు అధిపతి అవ్వాలి, ఒక సర్పంచ్ అయినా అవ్వాలి మినిమం, లేకపోతే ఆ గ్రామానికి వాళ్ళు హెడ్ కిందైనా ఉండాలి. అంతేగాని ఒక చిన్న గ్రామమైనా 10 మంది ఉన్నా పర్లేదు, దానికైనా వాళ్ళు ఉండాలి. అంతేకాని వాళ్ళు
జాబ్స్కి వెళ్ళకూడదు, వాళ్ళు ఎటువంటి బిజినెస్ అనేది చేయకూడదు, వాళ్ళు భిక్షాటన చేసి బ్రాహ్మణత్వం అనేది చేయకూడదు. ఎందుకంటే అది క్షత్రియ ధర్మం ఆ విధంగా ఇచ్చారు. ఎందుకంటే రజోగుణంలో ఉండే వాళ్ళకి రాజసికమైనటువంటి పనులని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చాడు. అయితే అది అది ఎలా చేయాలి అంటే మరి ఇదేంటి, హింసతో కూడుకున్నటువంటి పని. క్షత్రియ అంటేనే అది యుద్ధం చేయడము, యుద్ధములో యుద్ధేచ అపలాయనం అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. క్షత్రియుడు అంటే యుద్ధేచ అపలాయనం అంటే యుద్ధంలో పారిపోకుండా ఉండాలి, అపలాయనం పారిపోకుండా ఉండాలి. ఇక్కడ అర్జునుడు ఏమన్నాడంటే నేను వెళ్ళిపోతా అంటున్నాడు. అంటే వెళ్ళిపోవడం అనేది అది పలాయనం, పారిపోవడం, అది చాలా సిగ్గుచేటు. అలా వెళ్ళిపోకూడదు అని చెప్తున్నాను శ్రీకృష్ణ భగవానుడు. అలా వెళ్ళకూడదు. యుద్ధంలో రణరంగంలో ధైర్యముగా ఎదుట ఉన్నటువంటి శత్రువులని సంహరించాలి. ఇదే యుద్ధ ధర్మము. ఆ విధముగా ఉన్నదండి ఇది భౌతిక ప్రపంచం. మనం ఎప్పుడు కూడా పరమార్థాన్ని వ్యవహారంతో కంబైన్ చేసి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, పరమార్థాన్ని వ్యవహారాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడు ఎంత చక్కగా కలిపి చెప్తున్నారు చూడండి. ఇది ఎవరు చెప్పగలరు? కేవలం భగవంతుడు మాత్రమే చెప్పగలడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు మనకి వ్యావహారికంలో పరమార్థం ఎలా చూసుకోవాలో చెప్తున్నాడు. అంటే మనం చేసేటువంటి వ్యావహారిక పనుల్లో కూడా పరమార్థాన్ని మనం కలుపుకోవచ్చు. ఎలాగా? జ్ఞానంతో పనిచేయాలి. అంటే ఇక్కడ క్షత్రియుడు యుద్ధం చేయడం అనేది ఆయన ధర్మము. మన ధర్మం ఏమిటి? మన ధర్మము ఒక తల్లి కిందనో, తండ్రి కిందనో, లేకపోతే ఒక ఆఫీస్లో మన ఎంప్లాయీ కిందనో, ఒక సిటిజన్ కిందనో, ఏ విధంగా మనకున్నటువంటి మన ఒక కొడుకు కిందనో, కూతురు కిందనో ఉన్నటువంటి మన ధర్మము మనము చేస్తూ వెళ్ళాలి అంతే. ఆ మన ధర్మంలో హింస ఉందంటే మన ధర్మంలో హింస ఉండదు. మన ధర్మంలో హింస ఉండదు. మన ధర్మంలో కూడా హింస ఉండవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే భోజనాలు వండినప్పుడు చెప్తారన్నమాట, సూనం అని, పంచసూనం అంటారు. సూనం అంటే శ్మశానం అని. శ్మశానం అంటే 5 రకాల శ్మశానాలు ఉన్నాయంటే మన వంటింట్లోనే. అవి ఏంటి అంటే మనం మిక్సీ వేసినప్పుడు, లేకపోతే ఫ్రై చేసినప్పుడు, లేకపోతే దంచినప్పుడు, అలాగా 5 రకాలుగా మనం తెలుసో తెలియకో మనం మాంసాహారం తినకపోయినా కూడా ఎన్నో ప్రాణులను చంపుతున్నాము. ఇప్పుడు మనం ఎలా కోస్తుంటాము, బంగాళదుంప కోయగానే కసక్కమని ఏదో ఒకటి తెగిపోద్ది, ఒక చిన్న పురుగు. తెలుసో తెలియకో చేస్తున్నాం, దాన్ని ఫ్రై చేస్తాం, అందులో ఉండే చిన్న చిన్న పురుగులన్నీ కూడా చాలా చచ్చిపోతాయి. సో అదేవిధంగా తెలుసో తెలియకో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇల్లు ఊడుస్తాం, కడిగేస్తాం, లేకపోతే హిట్ కొట్టేస్తాం, దోమల స్ప్రే వేసినప్పుడు లోపల ఉండేటువంటి అన్ని ఆ దోమలు, ఈగలు, ఇవి అవి అన్నీ చచ్చిపోతుంటాయి. లేకపోతే ఇల్లు కట్టాలని చెప్పి చెట్లు నరికేస్తారు. ఆ చెట్లు నరికేస్తే ఆ చెట్లన్నీ చచ్చిపోతాయి. మొదటి విషయం, ఆ చెట్ల పైన ఉండేటువంటి పక్షులు, అందులో ఉండే గూళ్ళు, అందులో ఉండే చిన్న చిన్న పక్షి పిల్లలు అన్నీ చచ్చిపోతాయి. ఇదన్నీ మనం ఆలోచిస్తామా ఇల్లు కట్టేటప్పుడు? సో ఈ విధంగా మనం కూడా తెలుసో తెలియకో హింస అనేది చేస్తున్నాం. బండి తీస్తే రైమని వెళ్ళిపోతాం రోడ్డు మీద. వెళ్ళేటప్పుడు మరి కింద ఏమేమి పడ్డాయో మనకు తెలుసా? చిన్న చిన్న ఎన్ని జీవులు చచ్చిపోతారో తెలుసా? అసలు ఎన్నిసార్లు మనం బండి నడిపాము, ఆ బండిలో ఎంతమంది ఎన్ని ప్రాణులకు దాని కింద చచ్చిపోయి ఉంటాయో మనకు తెలియదు. పెద్ద పెద్ద కుక్కలు చావాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నవి చాలా ప్రాణులు ఉంటాయి. అవన్నీ చిన్న పురుగులు కానీ ఏమైనా ఎన్నిసార్లు మనం నడుస్తుంటే మనం చీమలు తొక్కి వెళ్ళిపోతాం తెలుసో తెలియకో. సో ఈ విధంగా ప్రతి వాళ్ళు వాళ్ళ పనిలో ఎంతో కొంత హింస అనేది ఉంటుంది. అది వేరే విషయం. మనం ఇక్కడ హింస చేయమని శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్పడం లేదు. మనకేం చెప్తున్నాడంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చేయాల్సినటువంటి కర్తవ్యం మనం చేయాలి. కానీ ఇక్కడ అర్జునుడు చెప్పిన ఆయన చేయాల్సినటువంటి కర్తవ్యం ఆయన చేయాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మతత్వం గురించి ఇక్కడ చెప్తున్నారు. ఆత్మతత్వం అంటే నువ్వు చంపుతున్నావు అని అనుకోవద్దు, ఇది జ్ఞానంతో చెప్తున్నాడు. ఇప్పుడు మోటివేట్ చేయడానికి రకరకాలుగా మోటివేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది విశుద్ధ సత్వం, జ్ఞానంలో చెప్పేటువంటి మోటివేషన్. అంటే శ్రీకృష్ణ భగవంతుడు మాత్రమే ఈ విధంగా మోటివేట్ చేయగలడు. జనరల్గా యుద్ధం ముందు మోటివేట్ చేయడానికి ఏమని చెప్తారు? చూడు వాళ్ళు వేరే దేశం వాళ్ళు, వాళ్ళు శత్రువులు, వాళ్ళు మనవాళ్ళు కాదు, వాళ్ళు మనవాళ్ళని చంపేస్తారు, కాబట్టి నువ్వు వాళ్ళని చంపాలి, మన మాతృభూమికి నువ్వు బలిదానం ఇవ్వాలి, ఇలా చెప్తారు. అది సంపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఏది అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది సంపూర్ణమైనటువంటి జ్ఞానం. సంపూర్ణ జ్ఞానం ఏంటి అంటే భూమి అంటే మాతృభూమి అంటే మన మొత్తం అంతా భూమి అంతా మన మాతృభూమి. అవునా? మనం తల్లిని భూమాతనంతా భూమాత అని అంటాం. మనం దేన్ని కూడా మనం డివైడ్ చేయలేం. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇవాళ ఒక లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ గీస్తాను, ఇప్పుడు ఇది గీసి ఇది మాత్రమే మా అమ్మ, ఇది కాదు రేపు పొద్దున ఇది మాత్రం మా అమ్మ, అది మాత్రం మా అమ్మ అని మనం చెప్పలేం. మొత్తం భూమి అంతా కూడా మన మాతే.
అలాగే ప్రతి మనిషి కూడా మనవాడే. అందరూ కూడా అయం వ్యక్తి పరో వ్యక్తి జనానాం లఘు చేతస. అంటే ఇతను మనవాడు అతడు మనవాడు కాదు అని అనుకోవడం వేరే విషయం. అయితే మనం ఏమనుకుంటాము, వసుదేవ కుటుంబకం, అందరూ కూడా నా బంధువులే, నా తండ్రి భగవంతుడు, ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ నా సోదరులే. కేవలం మనుషులే ఎందుకు, ఇక్కడ ఉన్నటువంటి జీవులు, జీవరాశి అంతా కూడా నా సోదరులే. ఇది జ్ఞానం అంటే. ఎవరిని అందరినీ కూడా సోదరుల కింద తీసుకోవాలి. మన భగవంతుడు మన తండ్రి కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు నా తండ్రి, భగవంతుడి బిడ్డలు వీళ్ళందరూ పిల్లలు, అందరూ పిల్లలే. ఎందుకు జీవులందరూ కూడా పిల్లలే, అందరూ కూడా నా సోదరులు సోదరి మనులే. భారతీయులు మాత్రమే ఎందుకు నా సోదరి మనులు, వేరే వాళ్ళకి ఎందుకు కాదు, అందరూ కూడా భగవంతుడు బిడ్డలే కదా అనేది ఇది జ్ఞానం. ఇది సంపూర్ణ జ్ఞానం, ఇది ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం, వ్యవహారికం వేరే. సో ఆధ్యాత్మికంగా మనం ఈ విధంగా తెలుసుకోవాలన్నమాట. మరి అందరూ సోదరులు అయితే మరి చంపడం ఎందుకు, వాళ్ళ సోదరులే కదా, ఎందుకు చంపమంటున్నారు అంటే ఇక్కడ న్యాయశాస్త్రం ప్రకారంగా, న్యాయశాస్త్ర సూత్రాల ప్రకారంగా ఆదేశిస్తున్నారు. ఇక్కడ న్యాయశాస్త్ర సూత్రాల ప్రకారంగా ఇక్కడ చేయాలి యుద్ధం. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం చేయవలసిందే. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అధర్మ పరాయణులు, వాళ్ళందరూ కూడా అధర్మం చేస్తున్నారు. అంటే మన శాస్త్రంలో చెప్పిన మన వేదాలలో న్యాయశాస్త్రం అన్నీ కూడా ఉంటాయి. ఆ న్యాయశాస్త్రంలో ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది ఉంటుంది. ఈ ధర్మ శాస్త్రాల ప్రకారముగా వాళ్ళు తప్పు చేశారు, చాలా తప్పులు చేశారు, ఒకటి కాదు రెండు కాదు. శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు ఎవరు ఎట్లాంటి తప్పులు చేశారని. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళ ఆస్తిని కాజేశారు మొదటి విషయం. తర్వాత వీళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారు, నిప్పు పెట్టారు, వాళ్ళ ఉండేటువంటి ఇంట్లో నిప్పు పెట్టారు. వాళ్ళ భార్యని అపహరించడానికి ప్రయత్నం చేశారు, అవునా, వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ కూడా చెప్తారు. వీళ్ళందరూ ఇలా చేసేవాళ్ళని ఆతతాయినహ అంటారు. ఇలాంటి ఆతతాయులు వాళ్ళు. అలాంటి ఆతతాయులని చంపడంలో ఎటువంటి తప్పు లేదు అని మనుస్మృతిలో చెప్పి ఉంది. కాబట్టి ఆ మనుసమ్మత విధముగా ధర్మశాస్త్రాలకు అనుగుణంగా ఇలాంటి వాళ్ళని చంపడంలో ఎటువంటి తప్పు లేదు. అండ్ దెన్ వాళ్ళు చంపినా కూడా నువ్వు చంపినట్టే కాదు, నువ్వు చంపుతున్నావు అని అనుకోవాల్సినటువంటి అవసరమే లేదు. జ్ఞానంతోటి నువ్వు నీ పనిని మాత్రమే నువ్వు చెయ్యని చెప్తున్నావు. ఎందుకంటే నువ్వు చంపుతున్నావు అంటే సపోజ్ ఇప్పుడు మనము ఏదైనా ఒక పనికిరాని వస్తువుని పడేసామనుకోండి చెత్తకుండిలో, అది చంపినట్లు అవుతుందా? ఇప్పుడు ఒక షర్ట్ ఉంది, పాత షర్ట్ అండి పాడైపోయిందండి, ఆ షర్ట్ పాడైపోయింది, చిరిగిపోయింది, అది పడేశాను, ఇప్పుడు వాడట్లేదు. లేదా దాన్ని ఇప్పుడు నేను డ్రెస్ కింద వాడుకోకుండా ఇల్లు తుడుచుకోవడానికి వాడుకుంటాను. అయితే ఇప్పుడు షర్ట్ని చంపినట్టు అవుతుందా? షర్ట్ని చంపినట్టు అవ్వదు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళతో ఒక కారు పాడైపోయింది, ఒక బండి పాడైపోయింది, 2 వీలర్. అయితే మనం దాన్ని రద్దీ వాడికి అమ్మేసాం, వేస్ట్, ఇంకా పనికి రాకుండా పడేసాం. అయితే చంపేసినట్ట? అయితే అక్కడ అంటే మనం షర్టుని పడేసినంత మాత్రాన మనిషిని చంపినట్టు కాదు, అలాగే బండిని పడేసినంత మాత్రాన బండి నడిపేటువంటి వాడిని చంపినట్టు కాదు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళని చంపినా కూడా వాళ్ళ శరీరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ శరీరాలు మాత్రమే చచ్చిపోతున్నాయి. ఆత్మకి చావే లేదు కదా, ఆత్మ అజం కదా. ఆత్మ అజమైనప్పుడు, అజుడైతే అంటే చావే లేనప్పుడు అజమైనటువంటి నిత్యమైనటువంటి అజోనిత్య శాశ్వతోయం పురాణం నహన్యతే హన్యమానే శరీరే. ఎక్కడ అజము, అసలు చావే లేనటువంటి ఆత్మని నువ్వు ఎలా చంపుతావు? నిత్యమైనటువంటి ఆత్మని నువ్వు ఎలా చంపుతావు? కానీ నువ్వు నీ శస్త్రాలతోటి వీళ్ళని చెయ్యాలి, వీళ్ళని సంహరించాలి. ఏ విధంగా చేయాలి? నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞతోటి నేను ఈ పనిని చేస్తున్నాను అనే పనిని మనం చేసుకుంటూ పోతూ ఉంటాం, అంతే. భగవంతుడు చెప్పినటువంటి ఇది ఆజ్ఞ అని అనుకోవాలన్నమాట. సో కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా అయితే మనము ఏదైనా కూడా ఒక వ్రతం చేసినా కూడా పూజ చేసినా కూడా మనం ఏం చెప్తామంటే శ్రీ మహావిష్ణురాజ్ఞయ అని చెప్పుకుంటాం. శ్రీ మహావిష్ణురాజ్ఞయ అంటే ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞ. భగవంతుడు ధర్మంగా ఉండమని మనకి ఆజ్ఞని ఇచ్చాడు. ఆ ఆజ్ఞని ఏ విధంగా ఇచ్చాడు? వేదాల ద్వారా ఇచ్చాడు. మన అందరూ కూడా జీవులందరూ, మనుషులందరూ ధార్మికంగా ఉండండి, అందరూ కూడా భగవంతుడిని తలుచుకుంటూ వాళ్ళ పనుల్లో వాళ్ళు నియుక్తులై ఉండండి అని భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు మహావిష్ణువు మనకి ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. సో శ్రీ మహావిష్ణురాజ్ఞ, మహావిష్ణువు యొక్క ఆజ్ఞ వల్ల నేను ఈ పనిని చేస్తున్నాను. ఎవరి కోసం చేస్తున్నాను? శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, అంటే
భగవంతుడి ప్రీత్యర్థము అంటే కృష్ణుడు ప్రీతి పొందాలి, కృష్ణుడు సంతృప్తి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ పనిని చేస్తున్నాను. అది ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు పోలీస్ వాడైనా కూడా ఒక దొంగని పట్టుకుని కొట్టే ముందు ఇలాగే అనుకోవాలి, భగవంతుడి ఆజ్ఞ వల్ల కృష్ణుడి ప్రీత్యర్థమై నేను ఈ పనిని చేస్తున్నాను. ఎందుకంటే ఈ దొంగని నేను కొట్టకపోతే వాడు ఇంకో 10 దొంగతనాలు చేస్తాడు. లేకపోతే వాడు దొంగతనం చేసినటువంటి బంగారం ఏదైతే ఉందో అది చెందాల్సినటువంటి వాళ్ళకి చెందదు. అప్పుడు వాళ్ళు చాలా బాధపడతారు. అలాగే న్యాయం అనేది ఓడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక పోలీస్ ఆఫీసర్ చేయాల్సినటువంటి పని నేను చేసినట్టుగా అవ్వదు. కాబట్టి నేను ఇప్పుడు కొట్టాల్సిందే. ఇది ఎందుకు కొట్టాలి? నా సాటిస్ఫాక్షన్, నా ప్లెజర్, నా ఈగో, నా శాడిజం కోసం కాదు. లేకపోతే వాడు నాకేదో మళ్ళీ లంచం ఇస్తే నేను వదిలేయడానికి కాదు. భగవంతుడి ఆజ్ఞ మేరకు భగవంతుడి ప్రీత్యర్థమై కృష్ణుడు సంతోషపడతాడు. కాబట్టి కృష్ణుడు మనకి ఈ ధర్మాన్ని ఇచ్చాడు. కాబట్టి నేను నా ధర్మాన్ని నేను పాటిస్తాను. ఎటువంటి అహంకారం లేకుండా నేనేదో గొప్పవాడిని, నేనేదో నాకేదో ఇచ్చేశారు, ఇప్పుడు నేను చూపిస్తాను చూడు అని అనడం కాకుండా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పని మేము చేస్తాం, చేసింది కరెక్ట్గా చేస్తాము, భగవంతుడి ప్రీత్యర్థమై చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే మనం పనిని మనం చక్కగా చేస్తామో అప్పుడు భగవంతుడు సంతృప్తి చెందుతాడు. వర్ణాశ్రమాచరవతో పుంసః విష్ణుర్ ఆరాధతే పుమాన్. అంటే వర్ణాశ్రములని మనకి ఇచ్చినటువంటి స్వధర్మాన్ని మనం చక్కగా పరిపాలించినట్లయితే భగవంతుడు సంతృప్తి చెందుతాడు. అంటే భగవంతుడు సంతృప్తి పరచడానికి ఒక ముఖ్యమైనటువంటి సాధనం అన్నమాట మన స్వధర్మం అనేది, మన కర్తవ్యం అనేది. మనకి ఇచ్చినటువంటి ఏదైనా ఉండవచ్చు. మీరు ఆఫీస్కి వెళ్తున్నవచ్చు, మీరు ఇంట్లో మీరు హోమ్ మేకర్ అయి ఉండవచ్చు, ఏదైనా మీరు ఎవరైనా ఉండవచ్చు. మనం ఏమనుకోవాలంటే మనకి ఇచ్చినటువంటి పని ఏది చిన్న పని లేదు, పెద్ద పని అనేది లేదు. చాలామంది చాలా తప్పుడు వ్యాఖ్యానం చేస్తుంటారు. ఓ మీరు చేసే పని చాలా చిన్న పని, మేము చేసే పని చాలా పెద్ద పని. నేను చూసాను పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, ఓ మీరు అంతే చేస్తారు, మీరు చాలా చిన్న పని చేస్తున్నారు. పెద్ద పని చిన్న పని అనేది ఏది లేదు. మన స్వధర్మమే అన్నిటికన్నా పెద్ద పని. ఎందుకంటే ఈ స్వధర్మం మనం ఎప్పుడు చేయాల్సిందే కదా. ఎలాగో ఈ స్వధర్మం చేస్తున్నంత వరకు మనం ఎప్పుడైతే అహంకార రాహిత్యముగా చేస్తామో, భగవంతుడి ప్రీత్యర్థమై చేస్తామో, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శ్రీకృష్ణ ప్రీత్యర్థం అని మనం ఎప్పుడైతే చేస్తామో, ఓం తత్సత్ అనుకొని చేసుకొని శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పుకొని చేస్తామో, భగవంతుడి కోసం అని అర్పణగా మనం చేసినట్లయితే, భగవంతుడికి అర్పించినట్లయితే మనం చేసినటువంటి పని యొక్క ఫలితాలని, అందులో ఎటువంటి శుభము కానీ అశుభము కానీ ఏది ఉండదు. ఇక అందులో మనం చేసినటువంటి పని అంటే అందులో పుణ్యము లేదు, ఇంకా పాపము లేదనమాట. మనం ఏ పనైనా ఉండొచ్చు. అది మీ కర్తవ్యము మీరు చేస్తున్నట్లయితే మీరు అది భగవంతుడి ప్రీత్యర్థమై భగవంతుడు చెప్పిన ఆదేశం మేరకు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞయ చేయాలి. మనకి నచ్చినట్టుగా మనం చేయడానికి వీల్లేదు. ఇక్కడ భగవంతుడే డైరెక్ట్గా వచ్చి ఆజ్ఞ ఇస్తున్నాడు. మనకి వేదాల ద్వారా భగవంతుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఇలా ఉండాలి ఇలా ఉండాలి. ఆ విధంగా మనం చేస్తున్నాం. చేసినప్పుడు భగవంతుడి ప్రీత్యర్థమై చేసి భగవంతుడి కోసమని ఓం తత్సత్ అని చెప్పుకొని మనం భగవంతుడి కోసమని అర్పణగా ఇచ్చామనుకోండి, కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మకావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి అనేటువంటి భావనతో చేసినట్లయితే ఏ పనైనా కూడా ఆ పనిలో ఎటువంటి పాపం అనేది లేదు, ఎటువంటి పుణ్యం అనేది కూడా లేదు. అంటే పాపం కూడా వెళ్ళిపోతుంది, పుణ్యం కూడా వెళ్ళిపోతుంది. అసలు మన శరీరం తీసుకోవడానికి కారణమే ఈ పాప పుణ్యాలు. అసలు శరీరం పుట్టడము చావు అంటే ఏంటో తెలుసుకోవాలి మనం మొట్టమొదటిగా. భాగవతంలో చెప్పారు, పుట్టడము అంటే ఏంటంటే ఒక కర్మ స్టార్ట్ అయింది అని అర్థం. అంటే ఒకానొక కర్మ ప్రారబ్ధ కర్మ కింద వచ్చి అది ఇదిగో స్టార్ట్ అయింది అంటే అది పుట్టుక అంటారు. ఆ కర్మ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో, అంటే ఇంతకుముందు మనం చేసుకున్నటువంటి కర్మ అనమాట, ఆ కర్మ ఫలితం ఎప్పుడైతే కనుక కంప్లీట్ అయిపోతుందో, ఫినిష్ అయిపోగానే వెంటనే మనిషి చచ్చిపోతాడు. మనిషి చచ్చిపోవడం అంటే శరీరం పడిపోతుంది. అది ఒక సెకండ్ కూడా ఇంకొక సెకండ్ ఎక్స్ట్రా ఉండదు, ఒక సెకండ్ తక్కువ ఉండదు, ఒక సెకండ్ ఎక్కువ ఉండదు. ఆ కర్మ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో వెంటనే ఆ శరీరం పడిపోతుంది. అంటే అక్కడతో ఆ కర్మ అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది అంతే. అక్కడ ఎలాగోలా మనిషి చచ్చిపోతాడు. అది హార్ట్ అటాక్తో ఉండొచ్చు, యాక్సిడెంట్లో ఉండొచ్చు, పడిపోయినా ఉండొచ్చు, కొట్టుకునే ఉండొచ్చు, ఏ విధంగా ఏదో ఒక విధంగా ఆ మనిషి చనిపోవాల్సిందే. ఎవరు కాపాడాడు ఇక మనిషిని, ఎందుకంటే ఆ కర్మ అనేది అక్కడ అయిపోయింది, ఫినిష్. నెక్స్ట్ కర్మ స్టార్ట్ అయిపోయింది అంటే వెంటనే ఆత్మ తీసుకెళ్ళిపోతుంది భౌతిక ప్రపంచము. భౌతిక ప్రపంచం ఏం చేస్తుంది? ధూమ మార్గము అలాగే అగ్ని మార్గం అని 2 మార్గాలు ఉంటాయి. ఎవరైతే భౌతికంగా ఉంటారో వాళ్ళు ధూమ మార్గంలోకి వెళ్ళిపోతారు వెంటనే.
వెళ్ళిపోయి ఎవరైతే కొంచెం ధార్మికంగా ఉంటారో వాళ్ళు మళ్ళా స్వర్గలోకం విశాలం, స్వర్గలోకానికి వెళ్ళి మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ వాళ్ళు కూడా ఏం చేస్తుంది, వాళ్ళు వాళ్ళు వెళ్ళి వాళ్ళు పైన లోకాల నుంచి చంద్రలోకానికి వెళ్ళి చంద్రలోకాల నుంచి వాళ్ళు మళ్ళీ పైన మేఘాలలోకి వచ్చి మేఘాల నుంచి కింద చెట్లలోకి వచ్చేసి చెట్లు వనరులోకి వెళ్ళిపోయి తర్వాత పురుషుడు తింటాడు, పురుషుడు తిన్న తర్వాత పురుషుడి యొక్క రేతస్సులోకి వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి స్త్రీ గర్భంలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ. అదే పాపాత్ముడైతే కనుక పైకి వెళ్తాడు, పైకి వెళ్ళిన తర్వాత వైతరిణి నదికి తీసుకెళ్తారు, వైతరిణి నది దాటిన తర్వాత అక్కడికి యమధర్మరాజు దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఆయన న్యాయం చెప్తాడు, చెప్పిన తర్వాత అక్కడ నుంచి నరకాలకు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాల్సినటువంటి పనిష్మెంట్లు అన్ని ఇచ్చేసి తర్వాత పశువు శరీరంలోకి పంపించేస్తారు. తర్వాత ఈ విధంగా అలా తిరుగుతూ ఉంటుంది అంతే. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శరీరం అనేది మార్పు చెందుతూనే ఉంటుంది. ఆ కర్మ అయిపోయిందంటే వెంటనే ఇంకొక సెకండ్ మనకి టైం ఉండదు. అయ్యో నాకు ఇది ముందే తెలుసుంటే ఇంకొంచెం కాసేపు చాటింగ్ అయినా చేసుకునేవాడిని కదా అనడానికి వీల్లేదు. నాకు ఏదో ముందే చెప్పుంటే ఇంకా నేను మంచిగా భక్తి చేసేవాడిని అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ టైం అంతే ఉంది కాబట్టి ఉన్నంత టైంలోనే వాడుకోవాలి. అది ఎలాగంటే ఇది ప్రతి వాళ్ళకి అయ్యేటువంటి పని. అది మనం చూస్తాం, మన స్కూల్లో కూడా మన కాలేజ్లో కూడా ఇదే మెంటాలిటీ మనకి, అవునా కదా? ఒక డెడ్ లైన్ ఇస్తారు, ఎగ్జామ్స్ ఇస్తారు, హాలిడేస్ ఇస్తారు, ప్రిపరేషన్ ఇస్తారు, పిల్లల్ని మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు లాస్ట్ వారం వచ్చేంత వరకు, ఆ లాస్ట్ డే వచ్చేంత వరకు, ఓ 2 రోజులు వచ్చేంత వరకు వాళ్ళు మొదలు పెట్టరు చదవడం, అవునా? సో ఇంకా రేపు పరగా ఎగ్జామ్, ఇవాళ బుక్స్ తీసి ఇప్పటికిప్పుడు మొత్తం అంతా చదివేసి అది మొత్తం వాళ్ళు సెమిస్టర్లో చెప్పినంత బుక్ని మొత్తం టెక్స్ట్ బుక్ని అంతా కూడా ఒక రాత్రిలో చదవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఒక జీవితకాలంలో చేయాల్సినటువంటి ఒక సాధన ఏదైతే ఉందో, శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి సాధన, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత. నిత్యము భగవంతుడిని స్మరించడం, అవునా? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం అలా మనం ఏంటంటే నిత్యము భగవంతుడు, అసలు అనునిత్యము, అసలు ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ప్రతి సెకండ్. ఇప్పుడు మనకి 365 రోజులు ఉన్నాయి. 365 రోజుల్లో ఒక్క రోజులో 24 గంటలు ఉన్నాయి. 24 గంటల్లో 60 నిమిషాలు ఉన్నాయి, అవునా? 60 నిమిషాల్లో మళ్ళా 60 సెకండ్లు ఉన్నాయి. ఒక్కొక్క నిమిషంలో ఒక్కొక్క సెకండ్ కూడా, ఒక్కొక్క క్షణం కూడా భగవంతుని తలుచుకుంటూ మనం గడపాలి. అంటే మనం ఎన్ని క్షణాలని వేస్ట్ చేస్తున్నాము లైఫ్లో, ఎన్ని క్షణాలను వేస్ట్ చేస్తున్నాము, ఎన్ని నిమిషాలను వేస్ట్ చేస్తున్నాము, ఎన్ని గంటలను వేస్ట్ చేస్తున్నాము, ఎన్ని రోజులను వేస్ట్ చేస్తున్నాము. మనకి భగవంతుడు చక్కటి శరీరాన్ని ఇచ్చి చక్కగా భక్తి చేసుకోవడానికి ఇచ్చినప్పుడు మనకి కావాల్సింది, మనకి ఇప్పుడు చేయడానికి, మన భక్తి మనం చేయడానికి మనకేమి ఇప్పుడు యజ్ఞకుండం అవసరం లేదు, మంత్రాలు నేర్చుకోవాల్సినట్టు అవసరం లేదు. ఇప్పుడు శాలిగ్రామ తెప్పించుకొని, శిల తెప్పించుకొని మనము మడిగా పూజలు చేయమని కూడా ఎవరు చెప్పలేదు మనకల్లా చెప్పిందల్లా ఒక జపమాల తీసుకొని కూర్చొని హరే కృష్ణ మహామంత్రం జపం చేయమని చెప్పారు, అంతే. అది కూడా మనకి 24 గంటలు ఏమి చేయమని చెప్పలేదు మన ప్రభుపాదుల వారు. యాక్చువల్లీ కృష్ణుడు అయితే కనుక 24 గంటలు చేయాలని చెప్పాడు, ఒక్క సెకండ్ కూడా వదిలిపెట్టకుండా చేయాలని చెప్పాడు కృష్ణుడు స్మరిస్తూనే ఉండాలి నిత్యం. అయితే కానీ శిల ప్రభుపాదుల వారు మీ వల్ల అంత కాదు కాబట్టి 16 మార్లు జపం చేయండి, 1 గంటన్నర సేపు మీరు జపమాల తీసుకొని జపం చేయండి అని చెప్పారు. అంతే మనకి ఇచ్చినటువంటిది ఇది. సో ఇది మనం ఎవరైతే చాలా జాగ్రత్తగా చేస్తారో, వాళ్ళు చెప్పినటువంటి ఈ ఫాలో చేస్తారో, ప్రభుపాదుల వారు చెప్పింది కరెక్ట్గా తూచా తప్పకుండా ఫాలో చేస్తారో, వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళిపోతారు. అలా కాకుండా మనం దాన్ని లైట్ తీసుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుందంటే నెక్స్ట్ మన కర్మలన్నీ కూడా అలాగే ఉండిపోతాయి. ఆ కర్మలన్నీ అలాగే ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ కొత్త కర్మ మనం చేస్తున్నాం కదా, కొత్త కర్మ అంటే భూత భావోద్భావ కరో కర్మ, గుర్తుపెట్టుకోండి. భూత భావోద్భావ కరో కర్మ అంటే మనం చేసే ప్రతి పని కూడా ఒక శరీరాన్ని తయారు చేస్తాం. మీరు అదేంటండి అని మనకి అనిపించవచ్చు. లేదు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేనేమి నా శరీరాన్ని తయారు చేయట్లంటే లేదు. మీరు కూర్చొని మీరు పని చేస్తున్నారంటే మీకు ఇంకొక శరీరం తయారవుతుంది. లేదంటే నేనేం మా ఇంట్లో పనులు చేసుకుంటా, వంట వండుతాను, ఇల్లు ఊడుస్తానంటే ఇల్లు ఊడుస్తున్నా, వంట వండుతున్నా, మీకు ఇంకొక శరీరం తయారవుతున్నది. ఒకటి కాదు, ఒక 200-2000 శరీరాలు తయారవుతున్నాయి, 2 లక్షల శరీరాలు తయారవుతున్నాయి, రకరకాల శరీరాలు. ఇప్పుడు అది ఏంటి ఆ శరీరం అనేది చెప్పాలి అంటే దానికి మన కర్మ బట్టే వస్తుంది నెక్స్ట్ శరీరం అనేది. ఇప్పుడు అంటే మన జీవితంలో ఎన్నో కర్మలను చేశాం, ఆ కర్మలకు అనుగుణంగా అన్ని శరీరాలు రెడీ అయిపోతున్నాయి నెక్స్ట్.
ఎప్పుడైతే మనకి మనిషి జన్మ కింద ఉండాల్సినటువంటి కర్మ అయిపోయిందో వెంటనే శరీరం మారిపోతుంది. వాసాంశ జీర్ణాన్ని ఏతా విహాయ డ్రెస్ మారిపోతుంది, డ్రెస్ మార్చేస్తుంది. ఇంకా అప్పుడు మనకి ఇంకా ఆప్షన్ ఉండదు. అది ఎలాగంటే తమో గుణంలో ఎవరైతే చనిపోతారో చనిపోయే సమయంలో వాళ్ళకి పశువు శరీరం అనేది వస్తుంది. రజోగుణంలో చనిపోతే కర్మ సంగీషు జాయతే, అంటే కర్మి అంటే ఎవరైతే పనుల పట్ల బాగా ఆసక్తులై ఉంటారో అలాంటి వాళ్ళ ఇళ్లలో మళ్ళీ పుట్టాల్సి ఉంటుంది. అదే సత్వగుణంలో చనిపోయినట్లయితే ఒక ఋషి కిందనో ముని కిందనో బ్రహ్మలోకంలో కానీ జనలోకంలో కానీ తప్పులోకంలో కానీ అలాంటి పైన లోకాల్లో పుట్టాల్సి ఉంటుంది. అదే మనం కృష్ణుడిని స్మరిస్తూ చనిపోతే అంతే నారాయణ స్మృతి అంతకాలే చ మామేవ స్మరణ ముక్త్వా కలివరం. కృష్ణుని కృష్ణుని తలుచుకుంటూ చనిపోయినట్లయితే కృష్ణుడు లాంటి శరీరము వస్తుంది. కృష్ణుడిని మనం పొందవచ్చు, కృష్ణ లోకానికి మనం వెళ్ళవచ్చు. అక్కడ ఇంకా మళ్ళీ చావు పుట్టుక అనేది ఉండదు. కాబట్టి ఇంత దీని వెనకాల ఉందన్నమాట. ఆత్మకి చావు లేదు. ఇప్పుడు ఎన్నో శరీరాలన్నీ తయారవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు తప్పు చేశారు, పాపం చేశారు. అయితే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ఒక రాజు శిక్షణ చేయాల్సిందే. ఇప్పుడు తప్పు చేసిన వాడికి శిక్షణ ఇవ్వకపోతే మనుస్మృతిలో ఏం చెప్పారంటే, తప్పు చేసిన వాడు పాపం చేశాడు, వాడు తప్పు చేశాడంటే పాపం చేశాడు. పాపం చేసిన వాడు దానికి చాలా శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఎప్పుడు? వచ్చే జన్మలో. అంటే పాపం చేసినట్లయితే ఆ పాపాన్ని అనుభవించడానికి నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. నరకాలకు వెళ్ళిన తర్వాత మళ్ళా పశువు శరీరాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే చాలా ఎన్నో జన్మలు ఇబ్బంది పడాలి. మరి అలాంటి పాపాన్ని తీయడానికి రాజుకి అధికారాన్ని ఇస్తాడు. రాజుకి భగవంతుడు అధికారాన్ని ఇచ్చాడు దండన ఇవ్వడానికి. అందులో మరణ దండన కూడా ఒకటి. అంటే వాళ్ళు చేసిన పాపానికి ఎదుటివాడికి, ఇప్పుడు మనకి భాగవతంలో వస్తుంది, పరీక్షిత్ మహారాజ్ అంటారు, ఎవరినైనా కూడా మనం ఏకాంతంగా ఈ బాధ పెట్టామంటే వాడికి ఉన్నది ఒకటే, మరణ దండన. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. భాగవతంలో చెప్పారు. అంటే మన కస్టడీలో ఎవరైనా ఉన్నారు, కస్టడీ అంటే 4 గోడల మధ్యలో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళని మనము ఎవరికి తెలియకుండా వాళ్ళని ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టినా కూడా వాడికి ఇవ్వవలసినటువంటి పనిష్మెంట్ ఏంటంటే మరణదండన అని చెప్పాడు పరీక్షిత్ మహారాజు. కాబట్టి అది 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 ఆ పశువైనా ఉండొచ్చు, మనిషికైనా ఉండొచ్చు. పశువు గురించి చెప్పాడు. యాక్చువల్గా మనకైతే చెప్పాలంటే ఆవు గురించి చెప్పాడు. ఇక్కడ చెప్పాలి, ఆవును ఎవరో కొడుతుంటే కలిపురుషుడు వచ్చి చెప్తాడనమాట. కలిపురుషుని కొడుతుంటే పరీక్షిత్ వచ్చి చెప్తాడు, నువ్వు ఇట్లా ఆవును కొడుతున్నావు కదా, ఎవరు లేని స్థానంలో వచ్చి నువ్వు ఎవరు లేరనుకుని నువ్వు దాన్ని హింసిస్తున్నావు కదా, నీకు మరణదండన ఉన్నది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మరి ఇంకా మనుషుల గురించి సపరేట్గా చెప్పాలా? మరి మనుషుల్ని మనం హింసించడం అనేది కరెక్టా? మాటలతో అయినా ఉండొచ్చు, చేతలతో అయినా ఉండొచ్చు. మాటలతో హింసించడం కూడా తప్పే. హింసించకూడదు, ఎవరిని కూడా హింసించకూడదు. అవసరం ఇప్పుడు పేరెంట్స్ తిట్టడం అనేది వేరే, గురువు తిట్టడం అనేది వేరే, జడ్జి పనిష్మెంట్ ఇవ్వడం అనేది వేరే, పోలీస్ కొట్టడం అనేది వేరే. అది డ్యూటీ. డ్యూటీని కన్ఫ్యూజ్ చేయకండి. డ్యూటీగా మీరు చేసినట్లయితే అది ఓకే. మీరు డ్యూటీగా ఇప్పుడు పిల్లల్ని దండిస్తున్నారు, మీరు స్ట్రిక్ట్గా ఉన్నారంటే అది వేరే విషయం. లేదు అదేదో శాడిజం కింద చేస్తానంటే అది తప్పు. అదేదో మన రజోగుణంలో ఏదో నా అహంకారాన్ని నేను సాటిస్ఫై చేసుకోవడానికి, నా కోపం ఎక్కువ అండి, నేను కొట్టేస్తానండి, నేను తిట్టేస్తానండి, ప్రతిరోజు నాకు తిట్టడం అలవాటు అండి అని అంటే అది తప్పు. అది తప్పు, అది పాపం. అలా చేయకూడదు. ఎటువంటి నిరంకార భగవంతుడి ప్రీత్యర్థమే మన పనిని మనం చేయాలి. ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. ఎంత ఇచ్చాడో భగవంతుడు మనకు చేయమని అంతవరకే చేయాలి. మనం చెప్తాం కదా, ఇప్పుడు ఒక నటుడు ఇంతవరకు నటించాలంటే అంతే నటించాలి. ఇప్పుడు హాస్య నటుడు హాస్యం చేయాలి అంతవరకే. ఒకడు ఫైటింగ్ చేసేవాడు ఫైటింగ్ చేయాలి అంతవరకే. డైరెక్టర్ ఎంత చెప్పాడో అంతవరకే చేయాలి. సీన్లో ఓవర్ యాక్షన్ చేయకూడదు. అదేవిధంగా ఇది కూడా ఎక్కువ చేయకూడదు. ఎంత మనకి చెప్పారో అంతవరకే మనం చేయాలి. మనకి ఇచ్చినటువంటి పరిధిలో మనం ఉండాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన పరిధి మనకు తెలిసి ఉండాలి, మనం ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు. ఇక్కడ భగవంతుడు పరిధిని నిర్ణయిస్తాడు. భగవంతుడు ఇక్కడ అర్జునుడికి చాలా ఓపెన్గా స్పష్టంగా చెప్తున్నాడు. భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు చంపకపోయినా కూడా వాళ్ళు చనిపోతారు, ఎందుకంటే వాళ్ళందరూ నా చేత చంపబడ్డారు కాబట్టి అని చెప్తున్నారు. నువ్వు క్షత్రియుడివి కాబట్టి, నువ్వు ధర్మాన్ని రక్షించాలి కాబట్టి, ఒక శ్రేష్ఠుడైనటువంటి క్షత్రియుడు చేసే పనిని అందరూ కూడా ఆచరిస్తారు కాబట్టి, యద్యజాచరితి శ్రేష్ఠ తద్యతేవచరనర్హ. క్షత్రియుడు యుద్ధంలో పారిపోకూడదు కాబట్టి యుద్ధే చ అపలాయనం. నువ్వు గనక పారిపోయినట్లయితే ఎంత చిగ్గుచేటు. నువ్వు యుద్ధంలోంచి పారిపోతే అందరూ అర్జునుడు మహాభారత యుద్ధంలో పారిపోయాడు అని అంటారు. ఇప్పుడు అంతే, మొత్తం ఇప్పటివరకు మనం అదే చెప్పుకునే వాళ్ళం. సపోజ్ మన అర్జునుడికి గొప్పగా చెప్పుకుంటున్నాం.
అదే అర్జునుడు పారిపోయాడంటే ఎంత అర్జునుడు ఏం చేశాడు, పారిపోయాడు అని అంటాం. అనేసి అక్కడితో ఆగదు అది. యద్యదాచరతి శ్రేష్ఠ తద్దత్ ఏవైతారో నరహ, మిగతా వాళ్ళందరూ ఫాలో అవ్వడం మొదలు పెడతారు. అర్జునుడు అంత వాడే పారిపోయాడు, మనకేంటండి, నేను పారిపోతాను. ప్రతి వాడికి వాడి ప్రాణం అంటే వాడికి ఇష్టమే. కాబట్టి ఏదో యుద్ధానికి వచ్చాము, ఏదో ఆర్మీలో మాకు ఇచ్చారండి జాబు, ఏదో మా ఫ్యామిలీ ఉంది మేము చూసుకుంటాం, ఇప్పుడు ఏదైతే ఏంటి మనకి మేము పోతామండి బాబు అని, ఏదో బతుకుంటే చాలు, నేను వెళ్ళిపోతున్నా ఇక్కడి నుంచి అని అలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. సోల్జర్ అనేది, ఒక సోల్జర్ అనేవాడు అలా వెళ్ళిపోకూడదు. అలా నుంచోని పారిపోకూడదు, ధైర్యంగా నుంచొని పోరాడాలి. అలా పోరాడి చనిపోతే వాళ్ళకి పరమవీర చక్రం ఇస్తారు, వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారు, వాళ్ళని చాలా గొప్పగా చెప్తారు. ఎవరైతే నుంచొని అక్కడ ధైర్యంగా ఫైట్ చేస్తారు. అదే పారిపోయిన వాడికి ఎవరు అవార్డు ఇవ్వరు. అదొక సిగ్గుచేటు, సిగ్గుపడాల్సినటువంటి విషయం. అయితే ఇంకా చెప్పాలంటే మన వేదంలో చెప్తారు పాపం అని. అలాంటి వాళ్ళు ఇంకా నరకాలకు వెళ్తారని చెప్తుంది వేదం. పైలోకాలకు వెళ్ళాలంటే అక్కడ ధైర్యంగా యుద్ధం చేయాలి, యుద్ధ భూమిలో. పారిపోయి వెనక్కి వస్తే నరకాలకు వెళ్ళాలి. అది మన జీవితంలో కూడా ఇదే వర్తిస్తుంది. మన పనిని మనం చక్కగా చేస్తే పైలోకాలకు వెళ్తాం. అదే మన పనిని మనం చక్కగా చేయకపోతే, చేయవలసినటువంటి పని చెయ్యకపోతే చేయవలసినటువంటి వాళ్ళు నరకాలకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే దీన్నే మనం కృష్ణ ప్రీత్యర్థమై చేసినట్లయితే అది భక్తిలో ఒక అంగం అయిపోతుంది. అంటే మన పని కూడా భక్తిలో ఒక అంగం అయిపోతుంది. భక్తి అనేది ఆధ్యాత్మికము. అసలు చేయవలసినటువంటి భక్తి అనేది నిరంతర కృష్ణ స్మరణ, నిరంతరము కృష్ణుణ్ణి, కృష్ణనామ జీవదయ, కృష్ణనామ సర్వధర్మసార. జీవుల పట్ల దయ కలిగి ఉండాలి, కృష్ణుడి పట్ల కృష్ణనామాన్ని నిరంతరము జపం చేయాలి. ఇది మనని కృష్ణుడి వైపు తీసుకెళ్తుంది. అనన్యా సతతం ఏ జనా పర్యుపాసతే, ఎవరైతే కనుక అనన్యముగా భగవంతుడిని తలుచుకుంటారో వాళ్ళని శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ యోగక్షేమాలని చూసుకుంటా అని చెప్తున్నాడు. అయితే కానీ మనం ఏంటంటే చేసేంత వరకు భగవంతుడి ప్రీత్యర్థమై చేయాలి, భగవంతుడి ప్రీత్యర్థమై చేయాలి. అంటే ఈ కర్మయోగం అనేది భక్తిలో ఒక మొదటి మెట్టు. ఇది ఆఖరి మెట్టు కాదు. ఆఖరి మెట్టు అనేది కృష్ణ ప్రేమ, భగవంతుడిని ప్రేమించడం అనేది ఆఖరి మెట్టు. నేను భగవంతుడిని ప్రేమిస్తున్నాను అని మన పనులు మానేసుకొని మనం కూర్చుకోవడం కూడా తప్పు. ఎందుకంటే మనకు అలా అనిపించవచ్చు, ఓ నేను చాలా గొప్ప భక్తుడిని, నేను భావంలో ఉన్నాను, భావ స్టేజ్లో ఉన్నానండి, నేను ప్రేమ స్టేజ్లో ఉన్నాను, మీకు తెలియదు, మీరు గుర్తించడం లేదు సరిగా చూడండి అని అనుకోవడం అనేది తప్పు. ఇది ఒక మాయ, ఇల్యూషన్, అలా అనుకోవడం అనేది. కాబట్టి మనము మొదటి స్థాయిలో మనం ఎలాగో 24 గంటల్లో మనం చేసే జపము గంటన్నర సేపే కాబట్టి, మనం చేసే ఆరతి 1 గంట సేపే కాబట్టి, మనం చెప్పే క్లాసులో కూడా ఒక 2-3 గంటలు, ఒక 4 గంటలు 5 గంటలు వేసుకొని, 5 గంటలు 6 గంటలు వేసుకొని పోని, 6 గంటల కన్నా మనమైనా కృష్ణుడిని మనం స్మరిస్తున్నామా? లేదు కదా. తర్వాత మన పనులు మనం చేసుకుంటున్నాం కదా. మరి ఆ సమయంలో వేరే పనులు చేసేటప్పుడు తప్పు పనులు చేస్తే కరెక్ట్ కాదు కదా. సో ఆ సమయంలో కూడా మనం కృష్ణుడిని భక్తి చేయాలి అంటే ఎలా చేయొచ్చు అంటే, వర్ణాశ్రమ ఆచరవతో పుంసహ విష్ణువులు ఆరాధతే పుమాం, కృష్ణుడిని అలా కూడా ఆరాధించవచ్చు. మీ పని చేస్తూ కూడా కృష్ణుడిని ఆరాధించవచ్చు. అదొక రకమైనటువంటి ఆరాధన. అలా కూడా ఆరాధిద్దాము, ప్రత్యక్షంగా కూడా ఆరాధిద్దాము భక్తి యోగంలో, పరోక్షంగా కూడా ఆరాధిద్దాం. అదేవిధంగా అర్జునుడికి చెప్తున్న విషయం అనమాట. ఇప్పుడు ఈ యుద్ధ భూమిలో నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నావు, ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే యుద్ధం చేయడం. నువ్వు మామనుస్మర యుద్ధచ, నన్ను స్మరిస్తూ యుద్ధం చేయి. ఏ విధంగా చెయ్యి? నిమిత్త మాత్రం భవ సవ్యసాచీన్, నిమిత్త మాత్రుడి కింద చెయ్యి. నేను నిమిత్త మాత్రుడిని, నేను నా ఆఫీసర్ చెప్పారు నేను చేస్తున్నాను. అవునా? మనం కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళవచ్చు, లేకపోతే క్లాసులు చెప్పవచ్చు. ఏదైనా మనకేంటంటే మా శిక్షక గురు చెప్పారండి, లేకపోతే మా మెంటర్ చెప్పారండి, మా కౌన్సిలర్ చెప్పారండి, మా గురువు గారు చెప్పారండి, మా గురు మహారాజ్ చెప్పారండి, వీళ్ళు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయమని మేము చేస్తున్నామండి. నిమిత్త మాత్రంగా చేయాలి. నేను చేస్తున్నాను అనే అహంకారంతో కాదు, అమ్మో నేను ఎంతోమంది భక్తులు చేసేస్తున్నాను అనుకోవద్దు, లేకపోతే నేనేదో గొప్ప పని చేస్తున్నాను అనుకోవద్దు. నిమిత్త మాత్రుడిని శ్రీల ప్రభుపాదుల వారు తయారు చేశారు. ఇది అంత అద్భుతమైనటువంటి ఈ సంస్థని అందరికీ దివ్య జ్ఞానాన్ని పంచిపెడుతున్నారు. ఇంత అద్భుతమైనటువంటి పుస్తకాలను రాశారు. ఇదందరికీ నేను జస్ట్ నిమిత్త మాత్రంగా ఒక వైర్ లాగా, ఎలక్ట్రిసిటీ వైర్ కనెక్ట్ చేస్తే ఏం చేస్తుంది వైరు? ఆ ప్లగ్ పాయింట్ నుంచి మీ ఇస్త్రీ పెట్టే వరకు వైర్ తీసుకెళ్తుంది కరెంట్. ఆ ప్లగ్ పాయింట్ నుంచి టీవీ వరకు ఎలక్ట్రిసిటీ తీసుకెళ్తుంది. అంతేగాని ఇప్పుడు వైర్ అందనుకోండి, నేనే గొప్ప, నేనే ఎలక్ట్రిసిటీని తెచ్చాను, నీకు తెలుసా టీవీ అని అందనుకోండి, అలా అనకూడదు.
ఏంటంటే మన ద్వారా వెళ్తున్నది, అంతేగాని నా నుంచి రావడం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడి కరుణ, గురు పరంపర నుంచి వచ్చేటువంటి జ్ఞానం అంతా కూడా మన నుంచి రావడం లేదు, మన ద్వారా వెళ్తుంది అంతే. మన ద్వారా వెళ్ళేలాగా మనం నిమిత్త మాత్రంలో అవ్వడానికి రెడీగా ఉండాలి. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. సో ఇక్కడ అర్జునుడు కూడా అదే చెప్తున్నాడు, నువ్వు మమైవాంశో జీవపోతే జీవోలోక సనాతన, అందరూ భగవంతుడి అంశలే, భగవంతుడి యొక్క విరాట్ పురుషుడి యొక్క అంశలే. విరాట్ పురుషుడి యొక్క భాగాలలో అంగాలు ఉంటాయి విరాట్ పురుషుడికి. అంటే భగవంతుడి యొక్క భౌతికమైనటువంటి స్వరూపము విరాట్ పురుషుడు. ఆ విరాట్ పురుషుడి యొక్క అంగంలోనే సొసైటీ అంతా కూడా ఉంది. అంటే సొసైటీ పనిచేస్తోంది అంటే అది విరాట్ పురుషుడికి సేవ చేస్తున్నట్టు. ఎందుకంటే విరాట్ పురుషుడి యొక్క అంగం కాబట్టి సొసైటీ అనేది. అది ఏ సొసైటీ అయినా ఉండొచ్చు, మన దేశమైనా ఉండొచ్చు, మన శత్రు దేశమైనా ఉండొచ్చు, అది ఎవరైనా ఉండొచ్చు, ఏ మతం వాళ్ళైనా ఉండొచ్చు. అందరూ కూడా కృష్ణుడి భగవంతుడి యొక్క బిడ్డలే, అందరూ విరాట్ పురుషుడి యొక్క భాగంలో శరీరంలో అంగాలే. కాబట్టి అంగం అనేది శరీరానికి తోడ్పడుతూ పనిచేయాలి. ఇప్పుడు మన చెయ్యి అనేది నాకు తోడ్పడుతూ పనిచేయాలి. అంటే ఇప్పుడు చెయ్యి ఇలా చేస్తే ఇలా అవ్వాలి, ఇలా నిన్న ముద్ద పట్టుకుంటే ఇలా ముద్ద పట్టుకోవాలి, కరెక్ట్గా పడేయకుండా అలా తీసుకొని నోట్లో పెట్టాలి అంతే. అంతేగాని ఇలా చెయ్యి నేను కిందకి తీసినప్పుడు చెయ్యిలా అనుకోకూడదు, అబ్బా ఏంటి తలకాయ నొప్పి, నేను చేయను, నేను ఈ పని చేయను, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను, అలా అనడానికి వీల్లేదు చెయ్యి. లేకపోతే నోట్లో పెట్టకుండా సైడ్కి పెట్టడానికి వీల్లేదు, లేకపోతే పడేయడానికి వీల్లేదు, కరెక్ట్గా చేయాలి. అరే అంతా మూతే తినేస్తుందా, నాకేం పెట్టదా, నాకు పెట్టేంత వరకు నేను మూతికి పెట్టను అని చెయ్యి ధర్నా చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏం జరుగుతుందంటే అప్పుడు భోజనం అనేది కడుపుకి వెళ్ళదు. కడుపుకి వెళ్ళకపోవడం వల్ల మనకి బలహీనత వస్తుంది. బలహీనత రావడం వల్ల చేతికి కూడా బలహీనత వస్తుంది. అదేవిధంగా భగవంతుడికి మనం సేవ చేయకపోతే, భగవంతుడు చెప్పిన విధంగా మనం నడుచుకోకపోతే ఏం జరుగుతుందంటే మనం కూడా స్పిరిచువల్గా వీక్ అయిపోతాము. అంటే అప్పుడు మనకి ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక తాపాలన్నీ వస్తున్నాయంటే మనకి వాళ్ళ కష్టాలు, దుఃఖాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇందుకు ఏంటంటే ఆ చెయ్యి చేయాల్సిన పనికి చెయ్యికి కడుపు పట్ల అసూయ కలిగింది. నీకెందుకు పెట్టాలి, నేనే తింటానని. ఇప్పుడు కానీ చెయ్యి తినగలదా? భోజనం తీసుకొని చెయ్యి ఇలా అంటే చెయ్యి తింటుందా? ఎంత నలిపినా కూడా చెయ్యి తినలేదు. అది నోట్లోకి వెళ్ళాలి, కడుపులోకి వెళ్తేనే చెయ్యికి వస్తుంది బలం అనేది. అదేవిధంగా మనం సేవ చేయాలి, నేనేందో ఎంజాయ్ చేస్తాను, నేను ఎంజాయ్ అని అనుకోవడానికి చేతులు అనుకోగల, అసలు ఏమైనా మీనింగ్ ఉందా? ఇప్పుడు చేతులకి రుచి చూసేంత కెపాసిటీ లేదు, చేతులకి మింగే కెపాసిటీ లేదు, చేతులకి జీర్ణించుకునే కెపాసిటీ లేదు, ఏ కెపాసిటీ లేదు చేతికి. కానీ నేను చేస్తున్నాననే భావన, అహంకారం మాత్రం ఉంది చేతికి. అలాగే జీవుడు కూడా అలాగే అనుకుంటున్నాడు, నేనే చేస్తున్నాను, ఎక్కడున్నాడు దేవుడు, ఏడు దేవుడు, నేనే చేస్తున్నాను, నాకు కావాలి. మీరు దేవుడికి ఎందుకు దండం పెడుతున్నారు, నాకు దండం పెట్టండి. ఎవరికి చేయాలి సేవ, ఎందుకు చేయాలి సేవ? అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడు, నేనే చేసుకుంటాను అని అనుకోవడం తప్పు, ఇది మూర్ఖత్వం. మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశలం. మమైవాంశ జీవభూతే జీవలోక సనాతన. కృష్ణుడి కోసం చేయాలి, నిమిత్త మాత్రం భవ సవ్యసాచిని, కృష్ణుడి కోసం చేయాలి. అలా తీసుకొని అలా సేవగా మనం ఇచ్చామనుకోండి, కడుపులోకి వెళ్తుంది. కడుపులోకి వెళ్ళిందంటే మంచిగా డైజెషన్ అవుతుంది, హ్యాపీగా అనిపిస్తుంది, మైండ్ ప్రసన్నంగా అవుతుంది. మైండ్ ప్రసన్నంగా అయినప్పుడు చేతులు కూడా రిలాక్స్ అయిపోతాయి. చేతుల్లో ఉండేటువంటి ఆ బలహీనత, వీక్నెస్ అంతా కూడా వెళ్ళిపోయి చేయంత హాయిగా దానికి ఒక రెస్ట్ దొరుకుతుంది. సో ఎప్పుడు శరీరం కావాలంటుందో చెయ్యి రెడీగా ఉండాలి పెట్టడానికి. అలాగే భగవంతుడికి సేవ చేయడానికి మనం ఎప్పుడు కూడా నిరంతరం రెడీగా ఉండాలి. అంతేగాని మన అహంకారం అనేది మనకి ఏది ఉండకూడదు, మన నిమిత్త మాత్రల కింద ఉండాలి భగవంతుడికి. అయితే పాపం అనేది పని వల్ల కాదు, పాపం అనేది మన చైతన్యం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు కర్మ అనేది ఎవరు నిర్ధారిస్తారంటే, నువ్వు చేసింది పాపమా పుణ్యమా అనేది, లేదా నీకు వచ్చేది ఇది మంచి కర్మ చెడ్డ కర్మ అని ఎవరు నిర్ణయిస్తారు? ఎలా నిర్ణయిస్తారంటే మనం ఏ భావనతో చేస్తామో దాంతో నిర్ణయింపబడుతుంది. మనం కనుక నిరహంకార నిర్మమో అంటే నేను చేయడం లేదు, నాది కాదు, నేను చేయడం లేదు, మాకు చెప్పారు మేము చేస్తున్నాం, ఇది మాది కాదు అని వచ్చిన తర్వాత కూడా ఇది నాది కాదు నీదే. నమమ ఇదం నమమ స్వాహ, ఇదం నమమ అంటే ఇది నాది కాదు, అంటే భగవంతుడికి అర్పణగా ఇచ్చేస్తున్నాను, ఇది నాది కాదు, నేను తీసుకోవడం లేదు. నాహంకర్త హరికర్త, నేనుగా చేసేది, భగవంతుడు చేయిస్తున్నాడు, భగవంతుడు నాకు చెప్పాడు, భగవంతుడు ఆజ్ఞ ద్వారా మేము చేస్తున్నాం అంతే, భగవంతుడి సంతృప్తి కోసమని మేము చేస్తున్నాం. ఈ అహంకార తత్వాన్ని విడిచిపెట్టి జ్ఞానంతో పని చేయాలి అని చెప్తున్నాడు కృష్ణుడు.
అంటే ఏదో అజ్ఞానంతో యుద్ధానికి వచ్చేసాము, ఇప్పుడు చూడు నాకు ఎంత బలం ఉందో చూపిస్తానని యుద్ధం చేయడం కాదు, జ్ఞానంతో. అంటే అర్జునుడి యొక్క శరీరం కూడా శరీరం కాదు అని తెలుసుకోవాలి అర్జునుడు. ఇక్కడ ఉండేటువంటి ఎదుర్కొండా ఉన్నటువంటి శత్రు సైన్యాల శరీరాలు కూడా అవి ఆత్మలు కావని తెలుసుకోవాలి. ఆత్మ వేరే, శరీరం వేరే, లోపల ఆత్మ అనేది ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం కాలుతో నడిచామనుకోండి, నడిచింది కాలు, శరీరం ఆత్మ కాదు. రహుగణుడు ఒకరోజు జడభరతుడిని అడుగుతాడు ఉపదేశం ఇచ్చే కన్నా ముందు రహుగణుడు ఏం చేస్తాడు, పల్లకిలో వెళ్తున్నాడు రాజు. జడభరతుడు అలా కనిపించాడు. జడభరతుడు కనిపిస్తే ఏమో ఇక్కడ రా, ఎవరికి పల్లకి మొయ్యి అన్నారు. మోసుకుంటూ అలా ఎగురుతున్నాడు. జడభరతుడు పొడుగ్గా ఉన్నాడు. అయితే ఏంటి, చాలా సన్నపడ్డావా, చాలా బలహీనంగా ఉన్నావా, ఏమైంది నీ కాళ్ళకి, అయినా నొప్పి వచ్చిందా పాపం అన్నాడు. ఏమైంది నీ కాళ్ళకి అని. చాలా సన్నపడిపోయావు కదా అని. చాలా సన్నగా ఉన్నావే నువ్వు, నీకు బలహీనంగా ఉన్నావా అని వ్యంగ్యంగా అన్నాడు. అయితే అప్పుడు రహుగణుడికి జడభరతుడు అన్నాడు, నిజమే కదా, అవును, నా శరీరం లావుగా ఉండదు, సన్నగా కూడా ఉండదు. ఇది ఇప్పుడు నేను ఎగురుతున్నా, కాళ్ళతో నేను పని చేస్తున్నానంటే నా శరీరం చేస్తుంది, నేను కాదు. ఆ పని చేసే శరీరం పనిచేస్తుంది, ఆత్మ కాదు. ఇలాంటి కాన్షియస్నెస్లో ఉంటే ఆత్మకి ఎటువంటి బంధనం అనేది ఉండదు, ఆత్మ విడుదలకు చెందుతుంది. అదే కనుక నేనే శరీరాన్ని అని అనుకున్నాను అనుకోండి, అవును నేనే చేశాను. ఇప్పుడు పోలీసు వచ్చి అడుగుతారండి, ఎవరు చేశారని, అంటే నేనే చేశాను అన్నారు అనుకోండి ఎవరైనా, బాధ జైలుకి అంటారు. అదేవిధంగా యమధర్మరాజు కూడా అడుగుతారనమాట, ఎవరు చేశారు ఈ పాపాలను అంటే, నేనే చేశానండి, అంతా నేనే చేశాను. ఇక్కడ ఉండే అంతా కూడా నేను ఎప్పుడు కష్టపడుతుంటాను, నేను ఒక్కడే పని చేస్తాను, నేను చేసే పని ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా మీకు, ఓహో నువ్వే చేసావా, పద నాతోటి అని తీసుకెళ్ళిపోతాను. అలాగా కాబట్టి నేను చేశాను అని అంటాం మానేసేసి, భగవంతుడి ఆజ్ఞ ద్వారా భగవంతుడి కృప కోసం నేను నిమిత్త మాత్రుడి కింద నేను పనిచేశానండి. ఇప్పుడు వచ్చి అదే మాట పోలీస్కి వెళ్ళి చెప్పాడు, నేను నిమిత్త మాత్రుడినండి, ఇక్కడ నేను పనిచేసేటువంటి పాలేరుని మాత్రమే. మా మాస్టర్ ఉన్నాడు, మా సార్ ఉన్నాడు, మీరు మా సార్ని అడగండి, ఆయన ఏమన్నాడు, ఆయన ఏం చెప్పాడో అని నేను చేశాను అంతే, నాకు ఎటువంటి సంబంధం లేదన్నాడు అనుకోండి, వాడిని వదిలేస్తాడు పోలీస్, వదిలేసి సార్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అదేవిధంగా మనం కూడా నేను చేశాను అనే భావన ఉన్నంత వరకు మన కర్మలు పట్టుకుంటాయి, మనకి బంధనంలోకి తీసుకుపోతుంటాయి. కృష్ణుడి కోసమని, కృష్ణుడి ప్రీత్యర్థమని నేను చేశాను అని మనం అనుకోవాలి. సో ఆ విధంగా మనము ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో పనిచేయాలి, అంతేగాని మాయలో పని చేయకూడదు. మాయలో అంటే ఇవాళ నాకు మంచిగా అనిపిస్తోంది, ఇవాళ నేను మంచిగా ఉంటాను, ఇవాళ నాకు కోపం వస్తుంది, కొంచెం విసుగు వస్తుంది, కొట్టేస్తాను అనడానికి వీల్లేదు. ఓకే, ఏ రోజైనా ఎప్పుడైనా మనము జ్ఞానంలో పనిని చేయాలి. అలా చేస్తే కనుక ఎటువంటి కర్మబంధనాలు అనేవి అంటుకో. అయితే ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా తప్పు చేశారు. భీష్ముడు, ద్రోణుడు వాళ్ళందరూ కూడా తప్పు చేశారు. ద్రోణుడు అందరూ, కర్ణుడు. సో వాళ్ళకి ఇప్పుడు చాలా ఆ పాపం చేయడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది కలగబోతున్నది, వాళ్ళకి నరకాలు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. అదే వాళ్ళని వెళ్లకుండా ఉండడానికి ఇప్పుడు దయతోటి అది కూడా, ఇందులో కూడా దయ ఉందన్నమాట. దయ ఎలాగా అంటే, ఇప్పుడు ఏ విధంగా అయితే రాజు అనుకుంటున్నాడో, ఇతను చేసినటువంటి పాపానికి ఉరిశిక్ష చేయడం వల్ల వీడికున్న పాపాలన్నీ వెళ్ళిపోతాయి, అప్పుడు వాడు మళ్ళా నరకానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదని ఎలాగైతే ఉరి తీస్తున్నాడో రాజు, అదేవిధంగా ఇక్కడ ధర్మంగా భగవంతుడే చెప్తున్నాడు న్యాయం ప్రకారంగా. కాబట్టి ఇక్కడ అర్జునుడు వీళ్ళందరినీ చంపడంలో కూడా ఎటువంటి తప్పనేది లేదు, ఎందుకంటే వాళ్ళకి మంచే చేస్తున్నాడు అర్జునుడు. ఎందుకంటే వాళ్ళ శరీరాలు ఎలాగో మారాల్సిందే, కాకపోతే రాబోయే శరీరాలు ఇంకా పిచ్చి పిచ్చి శరీరాలు వచ్చేవి. కాబట్టి ఇమీడియట్గా వెంటనే వాళ్ళకి ఆ దండనాన్ని ఇచ్చేసి, వాళ్ళకి ఆ పనిష్మెంట్ అక్కడికక్కడే ఇచ్చేస్తే వెంటనే వాళ్ళకి వచ్చేటువంటి శరీరాలు ఇంకా కొంచెం మంచి శరీరాలు వస్తాయి. ఏ విధంగా అయితే కర్ణుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యలోకానికి వెళ్ళిపోయాడు చనిపోయిన తర్వాత. కర్ణుడు సూర్యలోకానికి వెళ్ళడానికి సహాయపడ్డాడు అర్జునుడు. లేకపోయి ఉంటే ఏం జరిగేది, కర్ణుడు ఇంకెక్కడికో వెళ్ళాల్సి వచ్చేది, సూర్యలోకానికి వెళ్లకుండా ఇంకా వేరే చోటుకి వెళ్ళాల్సి వచ్చేది. ఎందుకంటే అతను చేసినటువంటి పాపాలు అటువంటివి. కాబట్టి ద్రౌపది దేవిని ఏ విధంగా నిందించాడు, తన సొంత తమ్ముడి భార్య కదా, మరి సొంత తమ్ముడి భార్యనే ఆ విధంగా చెప్తారా వచ్చి కూర్చోమని తొడ మీద, అది ఎంత తప్పు, అది చాలా మహాపాపం కదా. మరి ఆ పాపానికి ఎంత
ఆ కర్మలను అనుభవించాల్సి ఉంటుంది కర్ణుడు. కాబట్టి ఇందులో కూడా కరుణ ఉందన్నమాట. కృష్ణుడు చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ చేసినటువంటి పాపాలని, వీళ్ళందరూ చేసినటువంటి అధర్మాన్ని, వీళ్ళందరూ ఉన్నటువంటి అసుర ప్రవృత్తి వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ శరీరాలన్నీ కూడా ఇక్కడ ఈ యుద్ధ భూమిలో తీసేసాయి. తీసేసినంత మాత్రాన నువ్వు తీసినట్టు కాదు. ఎందుకంటే ఈ విధంగా అయితే జడభరతుడు అన్నాడు, చేసేది ఎవరు, నడిచింది ఎవరు, సన్నగా ఉన్నది ఎవరు, నువ్వు ఎగిరావని చెప్పావు, ఎగిరింది ఎవరు, నా కాళ్ళు ఎగిరాయి, నేను కాదు, నేను ఆత్మని, ఆత్మ ఎగరలేదు, కాళ్ళు ఎగిరాయి. అదేవిధంగా చంపింది అర్జునుడు కాదు, అర్జునుడి శరీరం, చచ్చేది కౌరవులు కాదు, కౌరవుల యొక్క శరీరాలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా దీని కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవాలి. లేకపోతే దీన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఇందులో చెప్పేది అంటే ఎవరిని పడితే వాళ్ళని చంపమని చెప్పడం లేదు ఈ భగవద్గీతలో. లేకపోతే దీన్ని తీసుకుపోయి మనము పశువులకు కూడా చెప్పడానికి వెళ్ళి, ఓహో కృష్ణుడు ఏం చెప్పాడు, నహన్యతే హన్యమానే శరీరే కం ఘాతయతి హంతికం. ఇదిగో ఇక్కడ ఒక పశువు ఉంది, ఆ పశువుని చంపి చక్కగా నేను తింటాను వండి. దీన్ని చంపింది ఎవరు, చచ్చేది ఎవరు, చచ్చింది ఎవరు, చంపేది ఎవరు, అది ఆత్మ, నేను ఆత్మే, బ్రహ్మము బ్రహ్మంలో కలిసిపోయింది, బ్రహ్మార్పణ బ్రహ్మహవి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అది చాలా తప్పు. ఓకే, అలా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, దీన్ని ఉగ్రవాదానికి కూడా వాడకూడదు. ఉగ్రవాదులు కూడా ఏం చేస్తారంటే, తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఇలాంటి శ్లోకాలని ఏ మతంలో అయినా ఇలాంటి తీసుకొని, దేవుడు దొరికింది తీసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు ట్విస్ట్ చేసుకొని దాన్నే పెడార్థాలు తీసి 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 మనుషుల్ని ఇంత బ్రెయిన్ వాష్ చేసేసి చేయకూడదు. అంతేగాని ఎవరినో ఒకళ్ళ పైన రివెంజ్ తీసుకోవడానికో, ఒకళ్ళ పైన మనకి పగ ఉంది, ఆ పగ తీర్చుకోవడానికి చేసేసి ఓ కృష్ణుడే చెప్పాడు అని చెప్పడానికి కాదు. ఈ శ్లోకం అనేది ఉన్నది ఎందుకు అంటే ఆత్మ నిత్యము అని తెలుసుకోవడానికి, మనకున్నటువంటి ధర్మము, స్వధర్మము నిత్యము ఎప్పుడు అనుసరించాలని తెలుసుకోవడానికి, అహంకారంతో పని చేయకూడదు అని తెలుసుకోవడానికి, భగవంతుడి ప్రీత్యర్థమై చేయాలి పనిని అని తెలుసుకోవడానికి, నేను నిమిత్త మాత్రుడిని అని తెలుసుకోవడానికి భగవంతుడి శరీరాన్ని ఇచ్చాడు, మనకి ఈ శ్లోకాన్ని ఇచ్చాడు. భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఎప్పుడు మన స్వధర్మాన్ని విడిచిపెట్టద్దు, కృష్ణుడి ప్రీత్యర్థమై చేయాలి. ఏ విధంగా అయితే గురువు, సాధువు, శాస్త్రం వాళ్ళు ఏ విధంగా గైడెన్స్ ఇస్తారో ఆ గైడెన్స్లో మాత్రమే మనం పనిచేయాలి. పనిచేసినప్పుడు కూడా అహంకారంతో చెయ్యకూడదు, చేసినా కూడా వాళ్ళ పట్ల, జీవుల పట్ల దయతోటి చేయాలి అని, ఎప్పుడూ జీవదయ అనేది ఉండాలి అనేది యాక్చువల్గా చెప్పేది. అంటే బయటికి హింసలా కనిపిస్తున్నా అది హింస కాదు, అది హింసనే. ఎందుకంటే అక్కడ చెప్పేది మనం వ్యవహారికంగా మనకు అర్థం కాకపోవచ్చు ఏం జరుగుతుంది అక్కడ అనేది, కానీ పై లెవెల్లో ఏం జరగబోతోంది నెక్స్ట్ అంటే వీళ్ళని వదిలేస్తే, కౌరవుల్ని ఇలాగే వదిలేస్తే వాళ్ళు ఇంకా చాలా అధర్మం చేస్తారు, ఇంకా ఎక్కువ పాపాలు చేస్తారు, ఉన్న పాపమే సరిపోనంత ఇంకా ఎక్కువ చేస్తారు. వాళ్ళ తర్వాత చాలా దారుణమైనటువంటి కష్టాలు వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. ఎన్నెన్నో వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు వాళ్ళు నరకాలలో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. తర్వాత పశు శరీరాల్లోకి పోవాల్సి ఉంటుంది. వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతి మొత్తం అంతా కూడా పాడైపోతుంది. కాబట్టి వాళ్ళని వెంటనే శిక్షించాల్సినటువంటి అవసరము అర్జునుడికి ఉందన్నమాట. ఇది మనం ఇవాళ తెలుసుకోవాల్సినటువంటి శ్లోకము. హరే కృష్ణ. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ ఏదైనా ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. మీరు చెప్పిన నీటి బుడగ ఉపమానం చాలా బాగుంది ప్రభుజీ. నీటి బుడగ ఉపమానం చాలా బాగుంది ప్రభుజీ. గాలిలో కలిసిపోతుంది అనేది చాలా బాగుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. అందరికీ ముక్తి ఇచ్చారు కదండి శ్రీకృష్ణుడు, దుర్యోధనుడికి కూడా ఇచ్చారండి. ఏమండి అంటే రాక్షసులందరికీ చంపిన వాళ్ళకు కూడా ముక్తినిచ్చారు కదా, దుర్యోధనుడికి కూడా ముక్తినిచ్చారండి మరి. అవును, అందరికీ ముక్తి కలిగిందండి. అంటే ఇక్కడ రెండు విధాలుగా అర్థం చేసుకోవాలండి. ఒకటి అంటే వ్యవహారికంగా ఒక ఆలోచన, పరమార్థికంగా ఒక ఆలోచన. పరమార్థికంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ముక్తి కలిగింది, ఎందుకంటే వాళ్ళందరూ కృష్ణ భగవానుడి యొక్క సమక్షంలో చనిపోయారు కాబట్టి. ఓకే, వ్యవహారికంగా చూసినట్లయితే ఒక యుద్ధం జరుగుతోంది, ఆ యుద్ధంలో చనిపోయారు కొంతమంది సైనికులు, అలా చూసినట్లయితే కురుక్షేత్రం అని కాకుండా అక్కడ యుద్ధంలో ఎవరు చనిపోయినా కూడా వాళ్ళు చాలా ధైర్యంగా పోరాడినట్లయితే వాళ్ళు పైలోకాలకు వెళ్తారు. ఓకే, కాబట్టి అందుకనే మనం ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది. మహాభారతంలో పాండవులు పైలోకాలకు వెళ్ళారని, భాగవతంలో భగవద్ధామానికి వెళ్ళారని చెప్పినది ఎలా అర్థం చేసుకోవాలంటే ఇలాగంటాం. వ్యవహారికంగా అర్థం చేసుకోవడానికి అది చెప్పారు. అట్లా అంటే
యుద్ధంలో ఎవరైనా సైనికులు చనిపోతే వాళ్ళు పైలోకాలకు వెళ్తారు అనే విషయం అది. అదే అదే అంటారు కదండి, విజయమో వీర స్వర్గమో అంటారు కదండి, చనిపోయిన ఆ, వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారని. చనిపోయిన వాళ్ళందరూ యుద్ధంలో చనిపోయిన వాళ్ళు మన యుద్ధంలో చనిపోయేటప్పుడు కూడా ఎలా చనిపోతే కాన్షియస్నెస్ ఏ విధంగా చనిపోయాడు ఓకే, సరే. చెప్తారన్నమాట. యుద్ధంలో ఎలా చనిపోవాలని కూడా చెప్తుంది శాస్త్రం. వాడు నవ్వుతూ ధైర్యంగా అలా, నేను ఆర్మీ ఓకే, ఆఫీసర్ కాదు బట్ ఓకే చెప్తున్నా. ప్రభుజీ. ధైర్యంగా హరే వాడు నవ్వుతూ ఏం కాదు, ఇప్పుడు ఏమైంది, ఏం చేస్తావు చెయ్యి అని, నేనే నిన్ను చంపుతా అనే విధంగా ఆ ధైర్యం ఆ విధంగా చనిపోతే వాడు పైకి వెళ్తాడు వీరస్వర్గాన్ని. వాడు ఇట్లా వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు అనుకో, వామ్మో నన్ను చంపక నేను ఇంటికి వెళ్ళిపోతాను, అలా కాదులేండి. హరే కృష్ణ. వాడు అలా చచ్చిపోయాడు అనుకోండి, హరే కృష్ణ అలా ప్రభుజీ. చచ్చిపోతే నరకానికి వెళ్తాడు. ఓకే, సో జస్ట్ చచ్చిపోతే సరిపోదు. హరే ప్లస్ ఇంకా కృష్ణ. చాలా ఉన్నాయిలేండి అక్కడ విషయాలు. ఇంకేంటంటే కురుక్షేత్రం, అది కురుక్షేత్రంలో దానికి ఒక బెనిఫిట్ ఉంది. అక్కడ చనిపోయిన వాళ్ళందరూ ఎవరైతే చనిపోతారో వాళ్ళందరికీ కూడా స్వర్గలోకానికి వెళ్తారని ఇంద్రుడు అక్కడ దానికి ఇది ఇస్తాడు, వరాన్ని ఇస్తాడు. కురుక్షేత్ర అదొక పుణ్యక్షేత్రం అది. అందుకనే చెప్తాను ఫస్ట్ శ్లోకం, దివ్య ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఆ కురుక్షేత్ర అది కృష్ణ పుణ్యక్షేత్రం. భగవానుడు అక్కడే ఉన్నాడు కదా ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుడు అక్కడే ఉన్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అక్కడ, ఎన్నో యాంగిల్స్ ఉన్నాయి. ఎస్ ఎస్ ఇప్పుడు మనం ప్రభుజీ కొంతమంది స్టూడెంట్ శరీరము సూసైడ్ పనిచేయాలంటే చేసుకుంటారు, ఆత్మ వాళ్ళు ఎక్కడ ఉంటేనే పోతారు కదా. ప్రభుజీ? సూసైడ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి శరీరం అంటే ఏం జరిగిందంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు చంపేసి వాళ్ళ శరీరాన్ని ఆపేశారు కాబట్టి శరీరం లేకుండా ఉంటారు కొన్ని సంవత్సరాలు, కానీ కొన్ని సంవత్సరాలు శరీరం లేకుండా ఉండడం అంటే ప్రేతం అవుతారు, ప్రేతం. అర్థమైందా? ప్రభుజీ. Yes, అదే. ఇక్కడ శరీరము ఆత్మ ఉంటేనే కదా ప్రభుజీ మన శరీరము అన్ని రకాలుగా అంటే వర్తించేది, లేదంటే దానికి దేహము శవంతో సమానం కదా. మరి ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? అంటే ఎక్కడ ఏదైనా ఆత్మ మనం ఏదైనా పని చేసినా ఏది చేసినా ఆత్మ ఉంటేనే మనం చేయగలుగుతాం కదా ప్రభుజీ మన అవును, శరీరంలో. ఆత్మనే దానికి శక్తిని ఇస్తున్నది. కరెక్టే, ఆత్మనే శక్తి ఇస్తుంది. అవును, మనం ఏ పని చేయాలన్నా కూడా మనకి ఆత్మ శక్తి ఇవ్వాలి. ఆత్మ అనేది మనకి ఉనికి, కాన్షియస్నెస్, మనం పని చేయాలంటే ఆత్మ అనేది ఉండాలి. కానీ చేసేటప్పుడు మనము అంటే అహంకార భావంతో చేయకూడదు. నేను శరీరంతో చేస్తున్నాను అనేటువంటి భావంతో, లేదా నా మనసుతోటో బుద్ధితో చేస్తున్నాను అనే భావంతో చేయకూడదు. భగవంతుడి ప్రీత్యర్థమే చేస్తున్నాను అనే భావంతో చేయాలి. నేను శరీరాన్ని అనే భావంతో చేస్తే శరీరానికే వస్తుంది మళ్ళీ కష్టం, శరీరానికే కర్మలు అంటుకుంటాయి. నేను చెప్పా కదా మీకు, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే అదే ఎవరో పోలీసుడు వచ్చి అడిగాడు అనమాట, ఇక్కడ ఎవరు చేశారు ఈ తప్పుని అని. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఇప్పుడు ఒకసారి ఒక చేసింది తను. స్కూల్లో ఒక టీచర్ వచ్చి అడిగారంట, ఒక ఇన్స్పెక్టర్ వచ్చి అడిగి శివుడు విల్లు ఎవరు విరిచారు అని అడిగారంట. విరిచి నువ్వు చెప్పరా అంటే నేను కాదు సార్ అన్నాడంట. నేను చేయలేదు సార్, నాకేం తెలియదు. సో అలా కాకుండా చెప్తున్నా అంటే ఇప్పుడు మన నుంచి నేను చెప్పాను, నేనే చేశాను అంతా నేనే చేస్తున్నాను, ఇక్కడ అంతా నేనే అని మనం జనరల్గా ఇలాగే మాట్లాడతాం కదా. అంతా నేనే చేశాను, ఎంత కష్టపడుతుందో తెలుసా, నేనే చేశాను. సరే, వెరీ గుడ్. అప్పుడు భౌతిక ప్రకృతి ఏమంటుంది అంటే పోలీస్ అయినా ఎవరైనా నువ్వే చేస్తున్నావు, అంతా నువ్వే చేస్తున్నావు, అవును అంతా నేనే చేశాను. ఓకే, తీసుకో, పుణ్యం తీసుకో, పాపం తీసుకో, ఎంజాయ్ చేయ. అదే నేను చేయట్లేదు, నేను ఈ శరీరం చేత చేయబడుతున్నాను, నా గుణాల ప్రకారంగా నేను చేస్తున్నాను, భగవంతు ప్రీత్యర్థం చేస్తున్నాను, అహంకారంతో చేస్తున్నాను. ఆ అహంకారం లేకుండా చేస్తున్నాను అంటే అది మోక్షం కలుగుతుంది అలా చేస్తే. అదే కర్మయోగం అంటే మన కాన్షియస్నెస్ని మార్చుకొని పని చేయాలి. బట్ అవును, ఆత్మ లేకుండా పని చేయలేం కదా. ఆత్మ వెనకాల ఉండే ఇప్పుడు మన జీవం లేకుండా ఎలా పని జరుగుతుంది? అసలు జీవం అనేది ఎలక్ట్రిసిటీ కదా, అది ప్లగ్ లాంటిది. అది ఎలక్ట్రిసిటీ లేకపోతే అసలు ఏ పని జరగదు, పని చేయాలి, పడిపోతుంది. కాకపోతే ఆలోచన అనేది మనము ఆలోచించుకొని భక్తిలో ఉంటేనేమో మనకి చెడు ఆలోచనలు రావు, మంచిగా చేస్తాము, కృష్ణుని ప్రీత్యర్థమే చేస్తాము. ఓకే, శాస్త్రం ప్రకారంగా చేయడానికి ప్రయత్నం చేస్తాము, సాధువులు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో పాపాలని సాధ్యమైనంత వరకు నివారించడానికి ప్రయత్నం చేస్తాము, హింసని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము భక్తులైతే కనుక, అంతే కదా. ప్రభుజీ కొందరు క్రెడిట్లు వాళ్ళ అకౌంట్ లో వేసుకొని చెడు ఏమైనా జరిగితే వేరే వాళ్ళ అకౌంట్ లో వేస్తారు. నీ వల్ల జరిగింది వాళ్ళకి ఏం లోకం ప్రభుజీ? అదే సేమ్ అహంకారమే కదా. అంటే నేను చేశాను నువ్వు చేసావని అనుకోవడం తప్పు. నేను చేయలేదు నువ్వు చేయలేదు అంటే ఎవరిని నిందించడానికి లేదంట. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి మనకి ఇబ్బంది పెట్టినా కూడా అది మన పాపమే, మనం వచ్చి ఇబ్బంది పెడుతున్నట్టు అనుకోవాలి.
మన ఎవరైనా ఒకళ్ళు వచ్చి తిట్టారు, మనకి నచ్చని విధంగా నడుస్తోందంటే మనం ఏం చేయలేం. అక్కడ సిచ్యువేషన్ కరెక్ట్ చేసుకోవడానికి మనం అంటే మనం ధార్మికంగా చేయాల్సిన పని కౌంటర్ మనం చేయాలి, అంతేగాని అవుట్ ఆఫ్ ద వెళ్ళి ఏం చేయకూడదు ఇంకా. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, మీరు సడన్గా తింటున్నప్పుడు పళ్ళు కొరుక్కున్నారనుకోండి నాలుకని, సో ఆ పళ్ళు నా నాలుకని కట్ చేసాయని చెప్పి పళ్ళని విరగొట్టుకుంటామా? లేదు కదా. అదేవిధంగా ఇక్కడ కొంతమంది జీవులు వేరే ఇతర జీవులకి కష్టాన్ని ఇచ్చినప్పుడు మనం ఏమనుకోవాలంటే ఇది మన కర్మ అని అనుకోవాలి. అండ్ ఎవరైతే యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు తీసుకోవాలి యాక్షన్. పోనీ మన చేతిలో అయినా యాక్షన్ తీసుకోవాలితే మనం తీసుకోవాలి, ఓకే, అంతేగాని బట్ మర్చిపోకూడదు అందరూ జీవులే అనేది, అందరూ భగవంతుడి యొక్క అంశాలు అనే విషయాన్ని మర్చిపోకుండా మనం ఏ పని చేసినా చేయాలి. సో ఎవరైనా నిందించడం కానీ ఇది కూడా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరిని నిందించినా అది పరమాత్మని నిందించినట్టే, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అందరిలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రభుజీ. హరే ప్రభుజీ, అన్ని చేసేసి Thank you, కర్మ ప్రభు. హరే ప్రకారం కృష్ణ. చేసిన వాళ్ళ దండవత్ విషయాలు ఏం చెప్పాలి ప్రభుజీ? ధన్యవాదాలు ప్రభుజీ. హరే ఏమండి? కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, అన్ని చేసేసి మనమేం చేయలే, అన్ని కర్మ ప్రకారం చేసాం అలా చెప్తారు కదా ప్రభుజీ కొంతమంది, అలా వాళ్ళకి ఎలా చెప్పాలి? అది కూడా చీటింగ్ కదా. అది అలా చెప్తే సరిపోదు కదా, అలా బిహేవియర్లో అలా ఉండాలి. అది మనం భగవంతుని చీట్ చేయలేం, ఊరికే నోటితో అంటే సరిపోదు కదా. కృష్ణుడు పరమాత్మ కింద హృదయంలో ఉంటాడు కాబట్టి కృష్ణుడిని మనం ఎవరు చీట్ చేయలేరు. వీళ్ళు చెప్పినంత మాత్రం ప్రభుజీ అలా చెప్తే అవతల వాళ్ళని అంటే వాళ్ళ వల్ల సఫర్ అయిన వాళ్ళు వాళ్ళు ఎలా 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 తీసుకోవాలి ప్రభుజీ? మూర్ఖులా అనుకోవాలి, అంతే. ఏం చెప్తాం ఇంకా, అజ్ఞానులు అని చెప్తాం, ఇంకేమనుకుంటాం. ఊరికే అలా అంటే అయిపోతుందా? ఇప్పుడు చాలామంది చేసేది ఒకటి చెప్పేది ఒకటి, అవునా? మాట్లాడేటప్పుడు అందరూ మనం చూస్తాం, చాలామంది అందరూ విశుద్ధ భక్తుల కిందనే మాట్లాడతారు. ఎవరితో మాట్లాడినా, ఎవరైనా సాధారణమైనటువంటి మనుషులు కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడితే ఏమంటారంటే, అసలు నేను దేవుడి దగ్గరికి వెళ్తే అందరూ బాగుండాలని కోరుకుంటానండి, ఇట్లాగే మాట్లాడతారు. అందరూ ఈ భాషే మాట్లాడతారు. సో మాట్లాడినంత మాత్రాన అది నిజం అవ్వదు కదా, వాళ్ళలో ఉండే అనర్థాలు లేనట్లు కాదు కదా. ఊరికినే అది కూడా ఒక అనర్థమే, మళ్ళీ మనం పొగుడుకోవడం కూడా ఒక అనర్థమే, మళ్ళీ మనం అదొక అనర్థం అనుకోవాలి, అంతే. ఇంకేం చెప్తాం. ప్రభుజీ. అంతే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.